గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రవీంద్ర బాబు. ఇప్పుడు మనం ఎవిడెన్స్ యాక్ట్ చివరి భాగం చూస్తాము. ఈరోజు లాస్ట్ సెక్షన్ అవుతుంది ఎవిడెన్స్ యాక్ట్ లో. తర్వాత వేరే సెక్షన్స్ ఏదో వేరే యాక్ట్ చూద్దాము. ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఓకే. ఓకే, మనకి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంది కదా, కొంచెం పైకి వెళ్తే 104 burden of proving proof. This will never shift. Burden of proving fact to be proved to make evidence admissible. 104. 105 burden of proving that case of accused comes within exceptions. దాంట్లో అది ఉంది. తర్వాత 104 to 107 burden of proving fact to be proved to make evidence admissible. 104 నుంచి 107 వరకు ఇది జనరల్ ప్రొవిజన్స్ ఉంటాయి. 108 to 114. 108 బర్డన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ పర్సన్ ఈజ్ అలైవ్, ఇట్లాంటివన్నీ స్పెషల్ ప్రొవిజన్స్. 114 వరకు ఉన్నాయి. 114 కోర్టు మే ప్రెజ్యూమ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సర్టెన్ ఫ్యాక్ట్స్ ఉన్నది. తర్వాత మళ్ళీ 117 నుంచి మే ప్రెజ్యూమ్, షెల్ ప్రెజ్యూమ్ అవన్నీ వస్తాయి. 117 119 మే ప్రెజ్యూమ్. 115 118 షెల్ ప్రెజ్యూమ్. ఎస్టాపిల్ కూడా షెల్ ప్రెజ్యూమ్ లో వస్తుంది. 118 అవన్నీ ఓకే. కంక్లూజివ్ ప్రూఫ్ 116 ఉంది. ఎస్టాపిల్ కంక్లూజివ్ ప్రూఫ్ 116 కాదు, 122 ఉంటుంది. 112 ఉంటుంది. 112 బర్త్ డ్యూరింగ్ మ్యారేజ్. ఓకే. తర్వాత ఇంకోటి ఓనస్ ఆఫ్ ప్రూఫ్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. ఈ ఓనస్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎక్కడ లేదు, జస్ట్ ఒక థీరీలో ఉంది, థీరీ పార్ట్లో. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓనస్ ఆఫ్ ప్రూఫ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. ఒక పర్సన్ ఒక ఫ్యాక్ట్ చూపించినప్పుడు ఆపోజిట్ పార్టీకి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది, బాల్ గేమ్ లాగా. బాల్ వాళ్ళ కోర్టులో వేస్తే ఇప్పుడు వాళ్ళు బాల్ హిట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు హిట్ చేయకపోతే వాళ్ళు పాయింట్ పోతుంది, వాళ్ళు ఓడిపోయినట్టు. ఓనస్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఫస్ట్ ఆన్ ద పార్టీ హూ వుడ్ బి అన్సక్సెస్ఫుల్ ఇఫ్ నో ఎవిడెన్స్ అట్ ఆల్ వాస్ గివెన్ ఆన్ ఐదర్ సైడ్. ఇరుపక్షాలు ఒకళ్ళు ఇవ్వకపోయినా కానీ ఏమైనా ఎవిడెన్స్, అప్పుడు ఎవరు నష్టపోతారో వాళ్ళ మీద అప్పుడు ఓనస్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. అది బేసిక్ పాయింట్. ఇప్పుడు నిన్న ఎంతవరకు చూసాం మనము? సెక్షన్ 134 వరకు చూసాం సార్. 134 చూసాం కదా, ఇప్పుడు 135 నుంచి చూస్తాము. ఇది ఇంపార్టెంట్. ఇంకా 135కి వెళ్దాం. 135 ఆర్డర్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్. ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ ఇక్కడ హ్యాంగ్ అయింది. జడ్జెస్ టు డిసైడ్ యాజ్ టు అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్. One 135 order of production and examination of witnesses. The order in which witnesses are produced and examined shall be regulated by the law and practice for the time being relating to civil and criminal procedure respectively, and in the absence of any such law, by the discretion of the court. ఇప్పుడు ఒక 10 మంది 15 మంది విట్నెస్లు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఆపోజిట్ పార్టీ ఏంటంటే వాళ్ళకి కన్వీనియంట్. ఇప్పుడు క్రికెట్లో లాగనమాట. క్రికెట్లో ఒక 11 మంది ప్లేయర్స్ ఉన్నప్పుడు ఎవరు ముందెళ్ళి బ్యాటింగ్ చేయాలి, నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి, నెక్స్ట్ ఎలా వెళ్ళాలని జనరల్గా కెప్టెన్ డిసైడ్ చేస్తాడు. అంతేగాని ఆపోజిట్ పార్టీ వాడు వచ్చి బౌలింగ్ చేసేవాడు వచ్చి ఫస్ట్ నువ్వు ఆడాలి, నువ్వు ఆడాలి వాళ్ళు డిసైడ్ చేయరు కదా. ఎవరు బ్యాట్స్మెన్ టీం ఉంటుందో బ్యాటింగ్ టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు జనరల్గా. అట్లనే ఇక్కడ కూడా ఆర్డర్ ఆఫ్ విట్నెసెస్ జనరల్గా ఎవరైతే ఆ విట్నెస్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళే జనరల్గా కోర్టుకి మేము వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్తాము. ద ఆర్డర్ ఇన్ విచ్ ద విట్నెసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎగ్జామిన్డ్ shall be regulated by the law and practice for the time being in force.
జనరల్గా లా ప్రకారం ఏదైనా రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారము రెగ్యులేట్ అవుతాయి. లేకపోతే ప్రాక్టీస్ ఏముంది అది చూస్తారు. లేదంటే జడ్జి డిసైడ్ చేస్తారు ఎవరు ముందు రావాలి అని. ఒకరినైనాకే ఇంకొకరిని పిలుస్తారు జడ్జి. ఎత్తుకోగానే ఫోరెన్సిక్ వాళ్ళని పిలవరు కదా, ఈ జడ్జి ఇచ్చే మన విట్నెస్లు ముందు ఆ ఫస్ట్ ఆ క్రోనాలాజికల్ ఆర్డర్లో ఆ ఈవెంట్లో ఎవరెవరు సాక్షులు ఉన్నారో వాళ్ళని చూసుకుంటూ వచ్చి లాస్ట్లో ఎక్స్పర్ట్ విట్నెస్లు పిలుస్తారు. ఇంకా చివరిలో ఆ, వీళ్ళు పోలీసులు కూడా విట్నెస్లు ఉంటారు, వాళ్ళు వస్తారు క్రిమినల్ యాంగిల్లో. అట్లాగే సివిల్ కేసెస్లో కూడా జనరల్గా ఏ పార్టీ అయితే విట్నెస్లు ప్రొడ్యూస్ చేస్తుందో వాళ్ళే ఇస్తారు ఆర్డర్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద విట్నెసెస్. లేకుంటే ఒక చిన్న వాళ్ళు రాలేదు, వీళ్ళు దొరకలేదు, వీళ్ళు ముందు వచ్చారు, వీళ్ళతో కానిచ్చేయండి అనొచ్చు. బట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోడ్ ప్రకారం ఆర్డర్ ఆఫ్ విట్నెసెస్ ఎగ్జామినేషన్ జరగాలి. 136 జడ్జెస్ టు డిసైడ్ యాజ్ టు అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్. వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసి పోతుంటారు, అది అడ్మిసిబుల్ చేయాలనేది జడ్జి డిసైడ్ చేస్తారు. వెన్ ఐదర్ పార్టీ ప్రపోజెస్ టు గివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్, ద జడ్జి మే ఆస్క్ ద పార్టీ ప్రపోజింగ్ టు గివ్ ద ఎవిడెన్స్ ఇన్ వాట్ మేనర్ ద అలెజ్డ్ ఫ్యాక్ట్ ఇఫ్ ప్రూవ్డ్ వుడ్ బి రెలవెంట్. మీరు ఎన్నో విషయాలు చెప్తారు, చెప్పినప్పుడు ఓకే మీరు ప్రూవ్ చేసింది నిజమే అనుకుందాము, అప్పుడు ఈ కేసుకి అది ఎలా కనెక్ట్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ రెలవెంట్. And the judge shall admit the evidence if he thinks that the fact, if proved, would be relevant and not otherwise. మనకి వుడ్ బి రిలవెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ని అప్ టు 55 సెకండ్స్ దాకా వచ్చాయి కదా, సో వాటిలో ఫాలో అవ్వాలి. రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్, రిలవెంట్ ఇర్రిలవెంట్ ఫ్యాక్ట్స్ అన్ని అక్కడ పెడితే అది అవసరం లేదు. ఇప్పుడు హస్బెండ్ మీద ఒక ఆమె మెయింటెనెన్స్ కేసు వేసింది, మెయింటెనెన్స్ ఇవ్వట్లేదని. అప్పుడు అంతకు రిలేటెడ్ పెట్టాలి, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫాదరు, వాళ్ళు ఎలా అర్న్ చేశారు, వాళ్ళ దగ్గర ఆస్తులు ఏమున్నాయి, అవన్నీ పెట్టాల్సిన పని లేదు. వీళ్ళ హస్బెండ్ దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి అవే మనకి రెలవెంట్ ఫ్యాక్ట్స్. వాళ్ళ పేరెంట్స్ దగ్గర, బ్రదర్స్ దగ్గర ఉన్న ఆస్తులు వాళ్ళు సంపాదించుకుని ఉంటే అవి ఇర్రెలవెంట్. పేరెంట్కి ఉన్న ఆస్తిని ఇతనికి హస్బెండ్కి ఇవ్వాల్సిన పని లేదు లీగల్గా. యాన్సెస్టర్లు అయితే ఏమన్నా రైట్స్ వస్తాయి. లేదంటే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఆయన ఓన్ మనీతో వాళ్ళ పేరెంట్స్ అర్న్ చేసిన మనీ ఉంటే ఆ ఆ, ఈమె మెయింటెనెన్స్ కోసం వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు కదా. సో ఆ ఫ్యాక్ట్స్ అన్ని ఇన్అడ్మిసిబుల్ ఫ్యాక్ట్స్ అవుతాయి. అట్లా ఏదైనా మీరు ప్రూవ్ చేసింది కరెక్ట్ అయితే కూడా మీకు ఎలా కనెక్ట్ అవుతుంది, ఇఫ్ యు ఆర్ రైట్ ఆల్సో, ఇఫ్ యువర్ పాయింట్ ఈజ్ రైట్ ఆల్సో. If the fact proposed to be proved is one of which evidence is admissible only upon proof of some other fact, ఒక్కోసారి ఇంకొక ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. సచ్ లాస్ట్ మెన్షన్ ఫ్యాక్ట్ మస్ట్ బి ప్రూవ్డ్, అప్పుడు అది ముందు అది ప్రూవ్ చేయాలి బిఫోర్ ఎవిడెన్స్ ఇస్ గివెన్ ఆఫ్ ద ఫస్ట్ మెన్షన్ ఫ్యాక్ట్. అన్లెస్ ద పార్టీ అండర్టేక్స్ టు గివ్ ప్రూఫ్ ఆఫ్ సచ్ ఫ్యాక్ట్ అండ్ కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ సచ్ అండర్టేకింగ్. ఇక్కడ ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి కింద. The relevancy of one alleged fact depends on another alleged fact being first proved. The judge may, in his discretion, either permit the evidence of first fact to be given before the second fact is proved, or require evidence to be given of the second fact before evidence is given of first fact. రెండు ఒక్కోసారి ఇంటర్ కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అప్పుడు ఒకటి ప్రూవ్ అయినాకే ఇంకోటి కరెక్ట్ అవుతుంది, లేదంటే ఒకటి అది ప్రూవ్ కాకపోతే ఇది కాదు. ఇట్ ఈస్ ప్రపోజ్ టు ప్రూవ్ ఏ స్టేట్మెంట్ అబౌట్ a relevant fact by a person alleged to be dead. Which statement is relevant under section 32? The fact that the person is dead must be proved. ఇప్పుడు ఒక ఆయన వచ్చేసి ఫలానా ఆయన చచ్చిపోయాడండి, చచ్చిపోతే చచ్చిపోతే నాకు చెప్పాడు ఏ అని, ఆయన బి అనేవాడు ఆయన పొడిచి చంపేశాడని చెప్పాడు అన్నాడు. కరెక్ట్, బి అనేవాడు ఆయన పొడిచాడు అనేది ఈయనకి చెప్పాడు ఏ అనే అతను. ముందు ఏ చచ్చిపోయాడా లేదా ప్రూవ్ కావాలి. ఇప్పుడు ఏ నిజంగా పొడిచున్నా కానీ బి ఏని, అతను బతుకుంటే ఈయన ఈయన విట్నెస్ చెల్లదు, అప్పుడు ఆయనే వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన చనిపోయింటే ఈయన విట్నెస్ వెళ్తుంది, చనిపోయాడు అనేది ముందు ప్రూవ్ చేయాలి. తర్వాత ఇట్ ఈస్ ప్రపోజ్ టు ప్రూవ్ బై ఎ కాపీ ద కంటెంట్స్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ సెట్ టు బి లాస్ట్. ఇంతకుముందు ఇవన్నీ వచ్చాయి, ఒక డాక్యుమెంట్ జెరాక్స్ కాపీయో సర్టిఫైడ్ కాపీయో ఇచ్చి ఒరిజినల్ పోయింది అన్నారు. ద ఫ్యాక్ట్ దట్ ద ఒరిజినల్ ఈజ్ లాస్ట్ మస్ట్ బి ప్రూవ్డ్ బై పర్సన్ ప్రపోజింగ్ టు ప్రొడ్యూస్ ద కాపీ బిఫోర్ ద కాపీ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఇంతకుముందు డిస్కస్ చేసాం మనం. అప్పుడు కాపీ పోయిందని, ఒరిజినల్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడ రికార్డు చేసుకో ఉండాలి మనం, పలానా తేదీ పోయిందని. మన ఊరికే మనకు మనం చెప్పేసుకుంటే కాదు పోయిందని. సి ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ నోయింగ్ ఇట్ టు హ్యావ్ బిన్ స్టోలన్. ఏ అనే వాడి దగ్గర స్టోలన్ ప్రాపర్టీ ఉందని చెప్పారు. ఇట్ ఈస్ ప్రపోజ్ టు ప్రూవ్ దట్ ఈ డినైడ్ ద పొసెషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఆయన దగ్గర దొంగ సొత్తు ఉందే అని వీళ్ళు చెప్తారు పోలీసులు. చెప్పినప్పుడు ఆయన దగ్గర ఉన్న సొత్తు స్టోలన్ ప్రాపర్టీగా
వేరే వాళ్ళ ప్రాపర్టీ ఎక్కడ పోయినట్టు ముందు చూపించాలి. ఆయన దగ్గర దొరికితే అది ఆ, ముందు ఎక్కడ పోయిందో చెప్పాలి కదా. పలానా హైదరాబాద్లో కొట్టేసి ఇక్కడ విజయవాడలో అమ్మారండి, ఈయన కొన్నాడని చూపించారనుకోండి, ముందు అక్కడ పోయినట్టు చూపించాలి. అప్పుడు అదే ఇదని మళ్ళీ ప్రూవ్ చేయాలి. అప్పుడు ఈయన దగ్గర ఉంటే అప్పుడు అది ప్రూఫ్ అవుతుంది. అట్లా ఇంకా అదర్ ఎగ్జామ్పుల్ కూడా ఉన్నాయి చూడండి. ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్, ఇది ఎక్కువ ఎంసీక్యూలో వస్తుంది. ఈవెన్ లాసెట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు. ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ ఒకటే లైన్. ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై ద పార్టీ హూ కాల్స్ హిమ్ షల్ బి కాల్డ్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్. చీఫ్ అంటారు షార్ట్ ఫామ్ లో దీన్ని. స్పెసిఫికేషన్ స్పెక్స్ అన్నట్టుగా ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ ని చీఫ్ అంటారు, లేదంటే చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు, రివర్స్ లో అంటారు. ఓకే. ఎవరైతే ఆ విట్నెస్ ని తీసుకెళ్తారో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళ చేత చెప్పిస్తారు ఇలా ఇలా జరిగిందని. ఎగ్జాంపుల్, క్రిమినల్ కేసులో ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ ఎవరు చేస్తారు? ఎగ్జామినేషన్ చీఫ్ ఫస్ట్ ప్రాసిక్యూషన్ వాళ్ళు చేస్తారు, ప్రాసిక్యూషన్ విట్నెస్లతో చేయిస్తారు, అదే ఎగ్జామినేషన్ చీఫ్ అవుతుంది. ఒకవేళ డిఫెన్స్ వాళ్ళు విట్నెస్లు తీసుకెళ్తే అప్పుడు వాళ్ళ సైడ్ అది ఎగ్జామినేషన్ చీఫ్ అవుతుంది. బోత్ సైడ్స్ కూడా ఎగ్జామినేషన్ చీఫ్ ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తారు. ఎగ్జామినేషన్ చీఫ్ అనేది సేమ్ పార్టీ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళకి సమర్థించే విట్నెస్లు ఉంటారు కదా, వాళ్ళ తరపు విట్నెస్లు వాళ్ళ తరపు సాక్షులతో ఆ కోర్టుకి చెప్పిస్తారు. అదే ఎగ్జామినేషన్ చీఫ్ అవుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ చీఫ్ అయిపోయాక క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై ద అడ్వర్స్ పార్టీ షల్ బి కాల్డ్ ఈజ్ క్రాస్ ఎగ్జామినేషన్. అప్పుడు అడ్వర్స్ పార్టీని పిలిచి వాళ్ళు ఎగ్జామినేషన్ చీఫ్లు అన్ని చెప్పిస్తారు, వాళ్ళు చెప్పదలుచుకున్న పాయింట్స్. అప్పుడు అడ్వర్స్ పార్టీ వాళ్ళు వాటిని కాంట్రడిక్ట్ చేస్తారు, అవి రాంగ్ అని ట్రై చేస్తారు ప్రూవ్ చేయడానికి. రీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే the examination of a witness subsequent to the cross examination by the party who called him shall be called his re-examination. Examination of a witness subsequent to cross by the party who called him. ఎవరు ఎగ్జామినేషన్ చీఫ్ అయింది, క్రాస్ ఎగ్జామ్ అయింది. క్రాస్ ఎగ్జామ్ లో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వీళ్ళ తరపున చెప్పి తర్వాత రివర్స్ ప్లేట్ ఫిరాయించి వాడిని ఇరికిచ్చేసారు. ఎవరిని వాళ్ళని ఎవరు తీసుకెళ్లారో వాళ్ళకి అడ్డం తిరిగిపోయారు. వీళ్ళని హోస్టైల్ విట్నెస్లు అంటారు. ఆ హోస్టైల్ విట్నెస్ అనే పదం ఇక్కడ ఎవిడెన్స్ యాక్ట్ లో లేదు, జనరల్ యూసేజ్ లో ఉంది. ఎప్పుడైతే విట్నెస్ హోస్టైల్ గా అయ్యి ఆపోజిట్ కి టర్న్ అయిపోతాడో, ప్లేట్ ఫిరాయిస్తాడు, అప్పుడు తీసుకెళ్లిన వాళ్ళు ఎగ్జామినేషన్ చీఫ్ చేసిన వాళ్ళు మళ్ళీ రీ ఎగ్జామిన్ చేయొచ్చు. ఓకే. అంటే వాళ్ళని రివర్స్ క్రాస్ చేస్తారు, అదే రీ ఎగ్జామినేషన్. 138 ఆర్డర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. విట్నెసెస్ షెల్ బి ఫస్ట్ ఎగ్జామిన్డ్ ఇన్ చీఫ్, దెన్ ఇఫ్ ద అడ్వర్స్ పార్టీ సో డిజైర్స్ క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. అడ్వర్స్ పార్టీని మీరు సినిమాల్లో కూడా చూస్తుంటారు, డిఫెన్స్ వారు అంటారు నో ఏమైనా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారంటే అప్పుడు చేస్తే చేస్తారు, లేకుంటే ఇఫ్ దే డోంట్ వాంట్ టు క్రాస్ దే కెన్ నాట్ క్రాస్, దే విల్ నాట్ క్రాస్. దెన్ ఇఫ్ ద పార్టీ కాలింగ్ హిమ్ సో డిజైర్స్ రీ ఎగ్జామిన్డ్, తర్వాత వాళ్ళు వీళ్ళకి అడ్వర్స్ గా ఏమన్నా చెప్పి వీళ్ళని ఇరికిచ్చేటట్టు, అంటే డైరెక్ట్ గా ఇరికిచ్చేటట్టు చెప్తారు కొన్ని, లేకుంటే చిన్న చిన్న వదులుతారు కేసుని తేలిపోయేటట్టు చేయడానికి. అప్పుడు కూడా వాళ్ళ రీ ఎగ్జామినేషన్కి కోర్టు పర్మిషన్తో పిలవచ్చు. ఎవ్రీ ప్రాసెస్ కూడా కోర్టు పర్మిషన్ ఉండాలి, డైరెక్ట్ గా మనంతటి మనం పోయి చేసేయడానికి లేదు. ఎవ్రీ ప్రాసెస్ ఎగ్జామినేషన్ చీఫ్ జడ్జి పర్మిట్ చేసినప్పుడు ఆ విట్నెస్ ని పిలవాలి. అది అయిపోయిందని వాళ్ళు చెప్పాక అప్పుడు వాళ్ళు డిఫెన్స్ వాళ్ళని అడుగుతారు జడ్జి గారు క్రాస్ చేస్తారా అని. ఆయన చేస్తానంటే అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఓకే. 138 ఆర్డర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అది అయిపోయింది. ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ మస్ట్ రిలేట్ టు రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ మస్ట్ రిలేట్ టు రిలవెంట్ ఫ్యాక్ట్స్, బట్ ద క్రాస్ ఎగ్జామినేషన్ నీడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు ద ఫ్యాక్ట్స్ టు విచ్ ద విట్నెస్ టెస్టిఫైడ్ ఆన్ హిస్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్. క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆయన చెప్పినవే కాకుండా కొంచెం వేరే విషయాలు కూడా అడుగుతుంటారు, మీరు సినిమాల్లో కూడా చూస్తుంటారు, వాళ్ళని టాక్టిక్ గా లాగి ఇరికిస్తూ ఉంటారు. ఓకే. చీఫ్ ఎగ్జామినేషన్ లో మాత్రము వాళ్ళు ఒరిజినల్ గా ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పేయాలి, అంతేగాని ఇంకా ఏదో చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పుకుంటూ రాకూడదు. వెదర్ ఇట్ ఈస్ రిలివెంట్ టు ద కేస్ ఫ్యాక్ట్స్, దాని వరకు చెప్పాలి. క్రాస్ వాళ్ళు మాత్రం ఒక్కోసారి వార్మప్ చేయడానికి కొన్ని కొన్ని అలా అలా తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళతో మీకు ఎలా పరిచయము అవన్నీ అక్కడ రాసి ఉండరు. ఒక్కోసారి అక్యూజర్తో కానీ విక్టిమ్తో కానీ మీకు ఎలా పరిచయం ఉంది, మీరు ఎప్పుడు ఎన్నిసార్లు కలిశారు, లాస్ట్ టైం ఎప్పుడు కలిశారు, ఎంత డ్యూరేషన్లో ఉన్నారు, తర్వాత మీకు వాళ్ళకి ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా అడగవచ్చు. అవన్నీ వాళ్ళు అక్కడ ఇచ్చుండకపోవచ్చు. బట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేవాళ్ళు కొన్ని ఇంకా తవ్వడానికి ట్రై చేస్తారు కదా,
అప్పుడు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతారు. డైరెక్షన్ ఆఫ్ రీఎగ్జామినేషన్. ద రీఎగ్జామినేషన్ షల్ బి డైరెక్టెడ్ టు ద explanations of matter referred to in class, and if new matter is by permission of the court introduced in re-examination, the adverse party may further cross-examine upon that matter. క్రాస్ ఎగ్జామినేషన్లో అతను ఏదో కొన్ని ఒప్పుకున్నాడు, ఆ పాయింట్స్ గురించే రీఎగ్జామినేషన్ చేయాలి కానీ మళ్ళీ కొత్త విషయాలు తవ్వడానికి చేయకూడదు. కొత్త విషయాలు తవ్వి కొత్తవి మళ్ళీ బయటకు తెస్తే అప్పుడు మళ్ళీ సెకండ్ టైం క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు ఆ పాయింట్స్ వరకు. అలాగా 139 cross of person called to produce a document. A person summoned to produce a document does not become a witness by the mere fact that he produces it and cannot be cross-examined unless and until he is called as a witness. ఒక ఆయన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, బ్యాంక్ మేనేజర్ దగ్గర లోన్ మార్ట్గేజ్ డాక్యుమెంట్ ఉంది, ప్రొడ్యూస్ చేయమంటే పంపిస్తాడు డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ వరకే చూసుకోవాలి, మేనేజర్ని పిలిచి క్రాస్ ఎగ్జామిన్ చేయకూడదు అన్లెస్ హీ ఈజ్ యాడెడ్ యాజ్ ఎ విట్నెస్. మీరు వాళ్ళ లోన్, మీకు ఆ లోన్ అప్లికేషన్ ఎప్పుడు పెట్టారు అవి ఇవి అన్న లోన్ గురించి అడిగితే ఓకే, జస్ట్ ఫర్ ఆ డాక్యుమెంట్లో వీళ్ళకి రైట్ ఉందని ప్రూవ్ చేయడానికి ఒరిజినల్ బ్యాంకులో ఉందంటే అంతవరకు డాక్యుమెంట్ తెప్పించుకుంటారు. డాక్యుమెంట్ గురించి చూసుకుంటారు ఆపోజిట్ పార్టీలు, వీళ్ళు చూసుకోవాలి. అది థర్డ్ పార్టీస్ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ కస్టడీలో ఉంది వాళ్ళ దగ్గర, అంతే, వాళ్ళకేమీ బాధ్యత లేదు, దాని గురించి వాళ్ళు ఏమీ చెప్పాల్సిన పని లేదు. ఇఫ్ అన్లెస్ దే ఆర్ ఏ విట్నెస్. విట్నెసెస్ క్యారెక్టర్. విట్నెసెస్ టు క్యారెక్టర్. విట్నెసెస్ టు క్యారెక్టర్ మే బి క్రాస్ ఎగ్జామిన్డ్ అండ్ రీఎగ్జామిన్డ్. ఒక్కోసారి క్యారెక్టర్ కూడా వ్యాలిడ్ అవుతుంది. జనరల్లీ క్యారెక్టర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఇన్ సివిల్ ఆర్ క్రిమినల్ కేసెస్. ఓన్లీ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ క్యారెక్టర్ ఈజ్ రిలవెంట్. వన్ థింగ్ ఈజ్ డిఫమేషన్ లాంటి కేసెస్లో క్యారెక్టర్ రిలవెంట్ అవుతుంది. ఓకే, వాడు కాపీ కొట్టి పాస్ అయ్యాడరా అని చెప్తుంటారు. ఇలాంటి కొంతమంది లీడర్స్ డిగ్రీ చదివామని అట్లా వాళ్ళు పెట్టుకో ఉంటారు. వాళ్ళు డిగ్రీ ఏం చదవలేదు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అని అన్నారు అనుకోండి, అప్పుడు అది డిఫమేషన్ అయిపోద్ది కదా ఆ లీడర్కి. నిజంగా చదివి ఉంటే ఇలాంటి వాళ్ళు నిజంగానే చేసుంటే, ఇలాంటి ఒక దొంగ యూనివర్సిటీలో ఫేక్ తెచ్చుకున్నారు వాళ్ళు అసలు కాలేజీకి పోలేదు, ఏం లేదు, మాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా ఊరోడే అని చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయాలి ఆ డిఫమేషన్. అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు చెప్తారు. అప్పుడు మాత్రం క్యారెక్టర్కి క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ రీ ఎగ్జామినేషన్లో పనికి వస్తుంది. ఇంకొకటి, క్రిమినల్ కేసెస్లో వాడు చాలా మంచివాడండి, నోట్లో 4 పెడితే కొరకలేడు అన్నారు అనుకోండి, లేదంటే వీడు ఇంతకుముందు ఇట్లా మిస్చీఫుల్ చేశాడు అని కౌంటర్ చేయడానికి క్యారెక్టర్ చెప్పొచ్చు. ఇంకా వేరే వాటిలో ఎప్పుడు క్యారెక్టర్ రాదు. 141 లీడింగ్ క్వశ్చన్స్. లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఇది కూడా అడుగుతుంటారు ఎక్కువ. లీడింగ్ క్వశ్చన్స్లో ఎక్కువ అబ్జెక్షన్స్ చేస్తుంటారు. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ఏమరు కదా అన్నది. క్లాస్లో ఎనీ క్వశ్చన్ సజెస్టింగ్ ద ఆన్సర్, ఇండైరెక్ట్ గా మీరు ఆన్సర్ ఈయన లాయరే చెప్పేస్తాడు. సజెస్టింగ్ ద ఆన్సర్ విచ్ ద పర్సన్ పుట్టింగ్ ఇట్ విషెస్ ఆర్ ఎక్స్పెక్ట్స్ టు రిసీవ్ ఈజ్ కాల్డ్ లీడింగ్ క్వశ్చన్. మనం క్వశ్చన్ అడుగుతాము, ఆన్సర్ మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఓకే, మీ ఆవిడ మీతో గొడవపడి వెళ్ళిపోయింది కదా అంటాం, అవునండి అంటాడు, అవునా అట్లా. ఎలా అంటే మీ ఆవిడ కూడా బాగా సంపాదిస్తుంది కదా అన్నాడు అనుకోండి, అట్లా అంటే ఆడు అవును ఎస్ఆర్ నో చెప్పేటట్టుగా మనం లీడ్ చేస్తుంటాం అనమాట, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ లేకుండా. అట్లా కాకుండా వేరే ఏం అడగాలి, మీ ఆవిడ ఉద్యోగం చేస్తుందా, ఇప్పటి నుంచి చేస్తుంది, ఒకళ్ళ మెయింటెనెన్స్ కేసు వచ్చినప్పుడు, లేదంటే మీ ఆవిడని తనంతట తాను వెళ్ళిపోయిందా, లేకుంటే ఇట్లా మీరే గొడవ పడి పంపించేశారా, అట్లా అడిగితే అది కొంతవరకు డిఫరెంట్గా ఉంటుంది. మీతోనే గొడవ పడి వెళ్ళిపోయింది కదా అంటే వాడు ఎస్ అనే చెప్తాడు. అది అంటే వాళ్ళకి ఎక్కువ సరిగ్గా చెప్పలేని వాళ్ళకి లాయర్లు ఇచ్చి వదులుతుంటారు అనమాట లీడింగ్ క్వశ్చన్స్. అప్పుడు ఆపోజిట్ అడ్వకేట్ అబ్జెక్ట్ చేయాలి లీడింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఈజ్ ఆస్కింగ్ లీడింగ్ క్వశ్చన్స్ అని. ఓకే, పుట్టింగ్ వర్డ్స్ ఇన్ మౌత్ అంటాం కదా, అట్లా. వెన్ దే మస్ట్ నాట్ బి ఆస్క్డ్. లీడింగ్ క్వశ్చన్స్ మస్ట్ నాట్ ఇఫ్ అబ్జెక్టెడ్ టు బై ద అడ్వర్స్ పార్టీ బి ఆస్క్డ్. అడ్వర్స్ పార్టీ అడిగినప్పుడు చెప్పకూడదు. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్లో అస్సలు అడగకూడదు లీడింగ్ క్వశ్చన్స్. ఆర్ ఇన్ రీ ఎగ్జామినేషన్లో కూడా అడగకూడదు ఎక్సెప్ట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్టు పర్మిషన్ చేస్తే ఎగ్జామినేషన్ చీఫ్లో రీ ఎగ్జామినేషన్లో అడగొచ్చు. ద కోర్ట్ షల్ పర్మిట్ లీడింగ్ క్వశ్చన్స్ యాజ్ టు మ్యాటర్స్ విచ్ ఆర్ ఇంట్రొడక్టరీ ఆర్ అన్డిస్ప్యూటెడ్ ఆర్ విచ్ హ్యావ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్ బీన్ ఆల్రెడీ సఫిషియెంట్లీ ప్రూవ్డ్.
కొన్ని రీడింగ్ క్వశ్చన్స్ అడగొచ్చు. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదండి అని అడిగాడు అనుకోండి క్రాస్ ఎగ్జామినేషన్లో, అది జనరల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని ఉంటుంది. అంటే మీ పేరు సుబ్బారావు కదండి అని అడుగుతారు కదా, ఆల్రెడీ ఆయన పేరు ఉంటుంది. జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ లాంటి కొంచెం వార్మప్కి అడుగుతారు. అట్లాంటి వాటిని లీడింగ్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఏవి విచ్ హ్యావ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్ బీన్ ఆల్రెడీ సఫిషియెంట్లీ ప్రూవ్డ్ అనమాట. అతని పేరు ఊరు అలాంటి జనరల్ క్వశ్చన్స్ మీద పలానా అనకాపల్లే కదండి అట్లా అడుగుతూ ఉండొచ్చు క్వశ్చన్స్. వెన్ దే మే బి ఆస్క్డ్, లీడింగ్ క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ ఇన్ క్రాస్. లీడింగ్ క్వశ్చన్స్ క్రాస్లో అడగొచ్చు. మీకు బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది కదా అని అడిగాడు అనుకోండి ఆపోజిట్ పార్టీని, ఆ, వాడు తాగి చెప్పాడా లేదా అని ఆడ జడ్జికి చూపించడానికి. లేదంటే నేను ఎక్కువ తాగనని వాడు చెప్పాలి. ఇప్పుడు వీడు తాగుతున్నాడా లేదా, మీరు తాగుపోతారని అందరు ఊళ్ళో అనుకుంటుంటారు కదా అట్లా. ఆ, మీరు బాగా మిస్చీవస్ అని అనుకుంటుంటారు కదా, అట్లా అడగొచ్చు వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్లో. 144 ఎవిడెన్స్ హాస్ టు మ్యాటర్స్ ఇన్ రైటింగ్. కొన్ని రైటింగ్లో ఉంటాయి, దాంట్లో ఎక్కువ అడిగేది ఏముండదు. ఎనీ విట్నెస్ మే బి ఆస్క్డ్ will list under examination whether any contract, grant or other disposition of property. గ్రాంట్ అంటే గిఫ్ట్ లాగే. మనకి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఎన్ని రకాలుగా అవుతుంది. కాంట్రాక్ట్ అంటే సేలు ఆర్ లీజు ఆర్ మార్ట్గేజ్ కాంట్రాక్ట్లో అవుతాయి. గ్రాంట్ అంటే గిఫ్ట్ డీడ్ వస్తుంది. ఆర్ అదర్ డిస్పోజిషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఇంకా రకంగా ఏంటంటే లైసెన్స్ ఉంటుంది, ఇంకా ఛార్జ్ ఉంటుంది. అదర్ డిస్పోజిషన్ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ టు విచ్ హీఈస్ గివింగ్ ఎవిడెన్స్. ప్రాపర్ ఇచ్చినప్పుడు వాజ్ నాట్ కంటైన్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్ అండ్ ఇఫ్ హీ సేస్ దట్ ఇట్ వాస్, ఆర్ ఇఫ్ హీ ఈస్ అబౌట్ టు మేక్ ఎనీ స్టేట్మెంట్ యాజ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ which in the opinion of the court ought to be produced. The adverse party may object to such evidence being given until such document is produced or until facts have been proved which entitle the party who called the witness to give secondary evidence of it. డాక్యుమెంట్లో ఉన్నాయి చెప్పేటప్పుడు ముందు ఆ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్ ఏం పెట్టకుండా ఆ ప్రాపర్టీ అంతా ఏందేనండి వాళ్ళ తాతగారు గిఫ్ట్ ఇచ్చారండి అవన్నీ కథలు చెప్తే కుదరదు. ఆ గిఫ్ట్ ఇచ్చిన డీడ్ ఏదో అక్కడ పెట్టాలి. ఒకవేళ ఒరిజినల్ లేకపోతే సెకండరీ ఎవిడెన్స్ అయినా కోర్టు పర్మిషన్తో పెట్టాలి. ఎక్స్ప్లెనేషన్. A witness may give oral evidence of statements made by other persons about the contents of documents if such statements are in themselves relevant facts. ఇప్పుడు ఏదైనా ప్రామిసరీ నోట్ ఉంటుంది, వాళ్ళు సంతకం పెట్టి ఉంటారు, అన్ని దాంట్లో ఉంటాయి. అప్పుడు విట్నెస్లను కింద ఉంటారు కదా, విట్నెస్ మే గివ్ ఓరల్ ఎవిడెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ మేడ్ బై అదర్ పర్సన్స్ అబౌట్ ద కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇఫ్ సచ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ దెమ్సెల్వ్స్ రెలవెంట్ ఫ్యాక్ట్స్. ఆ లోన్ అప్పు తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోట్లో ఏదైనా రాసి ఉంటారు కదా, ఆ పాయింట్స్ అప్పుడు విట్నెస్ని ఏమన్నా పిలిచి క్రాస్ చేపేయచ్చు. అంటే వాళ్ళు చీఫ్ ఎగ్జామినేషన్ కూడా చెప్పచ్చు. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ అసాల్టెడ్, బి క్రిమినల్ యాంగిల్, ఏ అనేవాడు బీని కొట్టాడా. సి డిపోజెస్ దట్ హీ హర్డ్ ఏ సే టు డి, బి రోట్ ఏ లెటర్ అక్యూజింగ్ ఆఫ్ థెఫ్ట్. వాడిని తిడతా ఏదో అన్నాడు, వీళ్ళు ఏదో చేశారని చెప్పాడు. అది ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్లో. 145 క్రాస్ ఎగ్జామినేషన్ యాజ్ టు ప్రీవియస్ స్టేట్మెంట్స్ ఇన్ రైటింగ్. అంతకుముందు ఉన్న స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి రైటింగ్లో ఉన్నాయి, వాటి గురించి. ఏ విట్నెస్ మే బి క్రాస్ ఎగ్జామిన్డ్ యాజ్ టు ద ప్రీవియస్ స్టేట్మెంట్స్ మేడ్ బై హిమ్ ఇన్ రైటింగ్ ఆర్ రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్. మేడ్ బై హిమ్ ఇంటూ రైటింగ్ అండ్ రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్. అంటే మేడ్ బై హిమ్ అంటే ఆయన సొంతంగా రాశాడు, రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్ అంటే ఆయన వెర్బల్గా చెప్పింది వేరే వాళ్ళు ఏదో రాశారు. ఈ రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్ ఎక్కువగా ఎఫ్ఐఆర్లో వస్తుంది. పోలీస్ కెన్ టేక్ whatever complaint is given by us or they can reduce into writing our words. మన వెర్బల్ గా చెప్పిందని వాళ్ళు రాస్తారు, అది రెడ్యూసింగ్ ఇంటూ రైటింగ్ అంటే. మన ఎఫ్ఐఆర్ కంటెంట్ కూడా రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్ వస్తుంది వాళ్ళు పోలీసులు రాసుకుంటే. అండ్ రిలవెంట్ టు మ్యాటర్స్ ఇన్ క్వశ్చన్, ఆ రిలవెంట్ మ్యాటర్ అయితే వితౌట్ సచ్ రైటింగ్ బీయింగ్ షోన్ టు హిమ్ ఆర్ బీయింగ్ ప్రూవ్డ్. But if it is intended to contradict him by the writing, his attention must, before the writing can be proved, be called to those parts of it which are to be used for the purpose of contradicting him. అతను ఒక లెటర్ ఏదో రాశాడు, ఆ లెటర్లో కంటెంట్స్ రాంగ్ అని మనం చెప్పాలి. అప్పుడు దాన్ని అతని దృష్టికి తీసుకొచ్చి అతన్ని కాంట్రడిక్ట్ చేయొచ్చు మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు. ప్రీవియస్లీ అతను రాసిన ఒక ప్రామిసరీ నోట్ కానీ ఒక లెటర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. Questions lawful in cross. When a witness is cross-examined, he may, in addition to the questions herein before referred to, be asked any questions which he tend to. Lawful in cross ఏమున్నాయి, ప్రీవియస్గా చెప్పినవన్నీ అడగొచ్చు. తర్వాత టు టెస్ట్ హిజ్ వెరాసిటీ, అతను చెప్పేది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది టెస్ట్ చేయడానికి కొన్ని అడగొచ్చు. టు డిస్కవర్ హూ
he is and what is his position in life. ఇప్పుడు వచ్చాడు విట్నెస్ ఎవరో సుబ్బారావు అని, అప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అట్లా కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు. ఆయన ఏమి ప్రొఫెషన్, ఏం చదువుకున్నాడు, ఆ, ఏ ఊర్లో ఉంటాడు, అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ టు డిస్కవర్ హూ, ఆయన ఎవరో తెలుసుకోవాలి కదా ముందు ఆయన క్వశ్చన్స్ అడగాలంటే. ఆయన ఏమైనా ప్రొఫెషనలా, ఆయన జాబ్ చేస్తున్నాడా, బిజినెస్ చేస్తున్నాడా, ఆయన ఎక్స్పర్టీస్ ఫీల్డ్ ఏంటి, అట్లా. 3 టు షేక్ హిస్ క్రెడిట్, ఇది ఇంపార్టెంట్, షేకింగ్ ద క్రెడిట్ బై ఇంజూరింగ్ హిస్ క్యారెక్టర్. Although the answer to such questions might tend directly or indirectly to criminate him or might expose him. కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ, అతన్ని కూడా క్రిమినేట్ చేయొచ్చు. ఆర్ మైట్, ఈ కేసులో కానీ వేరే అదర్ కేసెస్లో కానీ, ఆర్ మైట్ ఎక్స్పోజ్, అతన్ని ఇంకొంచెం ఎక్స్పోజ్ చేయొచ్చు. ఆర్ టెండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ఎక్స్పోజ్ హిమ్ టు ఏ పెనాల్టీ ఫర్ ఫీచర్, అతనికి ఏదైనా శిక్ష, పనిష్మెంట్, పెనాల్టీ పడేటట్టు కూడా చేయొచ్చు. కానీ రేప్ కేసెస్, ఇట్లా లేడీస్ రిలేటెడ్ కేసెస్లో వాటికి కొన్ని ప్రొహిబిషన్స్ ఉన్నాయి. ఆ లేడీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వాటికి పర్మిషన్ లేకుండా చేశారు 2లో. ఇప్పుడు 2013 అమెండ్మెంట్లో స్పెషల్గా పెట్టారు. ఇంతకుముందు చూస్తున్న సినిమాల్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటారు రేప్ విక్టిమ్స్ అని, వీటికి లేకుండా చేశారు. ప్రొవైడెడ్ దట్ ఇన్ ఏ ప్రాసిక్యూషన్ ఫర్ ఎన్ అఫెన్స్ అండర్ 376 సో అండ్ సో of the IPC or for attempt to commit any such offense where the question of consent is an issue, it shall not be permissible to adduce evidence or put to questions in cross of the victim as to the general immoral character. ఆమె ప్రీవియస్గా ఇమ్మోరల్ క్యారెక్టర్, అందుకని వీళ్ళు అటెంప్ట్ చేశారనేది అడ్యూస్ చేయడానికి లేదు, అది ఇక్కడ ఇచ్చారు. 147 when witness to be compelled to answer, విట్నెస్ని ఎప్పుడు కంపెల్ చేయొచ్చు అంటే ఇఫ్ ఎనీ సచ్ క్వశ్చన్ రిలేట్ to a matter relevant to the suit or proceeding, the provisions of 132 shall apply thereto. 132లో కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు, అప్పుడు అతను కంపల్ చేయొచ్చు ఆన్సర్ చేయమని. 132 ఏముంది, విట్నెస్ నాట్ ఎక్స్క్యూజ్డ్ ఫ్రమ్ ఆన్సరింగ్ ఆన్ గ్రౌండ్ దట్ ఆన్సర్స్ విల్ క్రిమినేట్ హిమ్. సో విట్నెస్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అని అతన్ని క్రిమినేట్ చేసే పాయింట్స్ ఈజ్ ఎగ్జామ్టెడ్ అనమాట. ఓకే, when they must be asked. 147 132 ఇంటర్లింక్డ్, 15 నంబర్స్ యాడ్ అయింది. 132 + 15 147. 148 కోర్ట్ టు డిసైడ్ when question shall be asked and when witness compelled to answer. కోర్టు డిసైడ్ చేస్తుంది ఎప్పుడు క్వశ్చన్ అడగాలి, ఎప్పుడు అతన్ని ఫోర్స్ చేసి ఆన్సర్ చెప్పించాలని. ఇఫ్ ఎనీ సచ్ క్వశ్చన్ రిలేట్స్ టు ఎ మ్యాటర్ నాట్ రిలవెంట్ టు ద సూట్ ఆర్ ప్రొసీడింగ్ ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ అఫెక్ట్స్ ద credit of the witness by injuring his character, the court shall decide whether or not the witness shall be compelled to answer it. ఆ క్వశ్చన్కి దానికి ఏం రిలేషన్ లేదు, కానీ అతని క్యారెక్టర్, వాడు బ్యాడ్ క్యారెక్టర్, వాడే తాగుబోతుంది, వాడు ఏమైనా చెప్తాడు అబద్ధాలు నోటికి వచ్చినట్టు అని ప్రూవ్ చేయాలి. అతను ఎక్కడ తాగాడు, ఎప్పుడు తాగాడు, అవన్నీ నేను అడుగుతున్నాడు అనమాట. అడుగుతున్నప్పుడు అతను మే నాట్, అతను ఆన్సర్ చేయకుండా ఉండొచ్చు. అప్పుడు జడ్జి కెన్ ఇంటర్వెన్ ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ as it affects credit of the witness by injuring his character. The court shall decide whether or not the witness shall be compelled to answer it and may, if it thinks fit, warn the witness that he is not obliged to answer it. అప్పుడు మీకు ఇష్టం లేకపోతే దానికి ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు, అది. ఓకే, ఇప్పుడు ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, అతను కొట్టాడు. ఇప్పుడు అతను డ్రింకింగ్ హ్యాబిట్స్ అడిగారు, అతను ఆన్సర్ చెప్పదలుచుకోలేదు, చెప్పకుండా ఉండొచ్చు అట్లా. ఎందుకంటే అతని క్యారెక్టర్ అసాసినేషన్, అతను అంతకుముందు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తాగాడు అట్లాంటివన్నీ అవసరం లేదు. ఇలాంటి ప్రీవియస్ గొడవలు ఎప్పుడు పడ్డాడు అలాంటివి. ఇన్ ఎక్సర్సైజింగ్ ఇట్స్ డిస్క్రిషన్ ద కోర్ట్ షల్ హ్యావ్ రిగార్డ్ టు ద ఫాలోయింగ్ కన్సిడరేషన్స్. కోర్టుకి కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి. Such questions are proper if they are of such a nature that the truth of imputation conveyed by them would seriously affect the opinion of the court as to the credibility of the witness. కొన్ని సీరియస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే ఆ విట్నెస్ యొక్క క్రెడిబిలిటీ షార్టర్ అయిపోతుంది.
ఆ విట్నెస్ కూడా అటువంటి క్రైమ్స్ చేసేవాడు అనుకోండి, ఇలాంటి సిమిలర్ గా వాళ్ళకి ఇంతకుముందు సహాయం చేసిన వాడు అనుకోండి, అతని క్రెడిబిలిటీ షాల్టర్ అయిపోతుంది. టూ, ఇప్పుడు సచ్ క్వశ్చన్స్ ఆర్ ఇంప్రాపర్ ఇఫ్ ద ఇంపుటేషన్స్ విచ్ దే కన్వే రిలేట్స్ టు మ్యాటర్ సో రిమోట్ ఇన్ టైమ్. సచ్ క్వశ్చన్స్ ఆర్ ఇంప్రాపర్, కొన్ని ఇంప్రాపర్గా ఉంటాయి. ఇఫ్ ఇంపుటేషన్స్ విచ్ దే కన్వే రిలేట్స్ టు మ్యాటర్ సో రిమోట్ ఇన్ టైం. వాడు ఎప్పుడో చిన్నప్పుడు ఏం చేశాడు, లేదంటే 25 ఏళ్ల వయసు అప్పుడు, ఇప్పుడు వాడికి 50 ఏళ్ళు ఉంటాయి, ఇప్పుడు 25 ఏళ్ళు అప్పుడు ఏం చేశాడు, అవన్నీ అడగకూడదు. ఇప్పుడు ఏమి రీసెంట్గా ఇంటర్లింక్ ఉండదు. కొంతమంది ఎప్పుడో లాంగ్ టైం ఏదో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓవర్ ద టైం ఒక 10 years 20 years బ్యాక్ చేస్తుంటారు కొన్ని తప్పులు. అవన్నీ ఇప్పుడు తవ్వకూడదు. ఆర్ ఆఫ్ సచ్ ఎ క్యారెక్టర్ దట్ ద ట్రూత్ ఆఫ్ ఇంపుటేషన్ వుడ్ నాట్ అఫెక్ట్. అప్పుడప్పుడు 20 ఏళ్ల క్రితం చేసిన తప్పుని ఇప్పుడు తవ్వి చూడండి ఇతని క్యారెక్టర్ ఎట్లాంటిదని మనం చెప్పలేము. ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేస్తున్నాడు, రీసెంట్గా అవి ఏమన్నా ఉంటే చూపించాలి. ఆర్ వుడ్ అఫెక్ట్ ఇన్ ఎ స్లైట్ డిగ్రీ. ఇలాంటి అది చాలా చిన్నది, మైనర్ థింగ్, అవి తీసుకొచ్చి ఎక్కడో క్యూలో ఎక్కడో ఒకరితో గొడవ పడ్డాడు, ఆ విషయాన్ని తవ్వి తీసుకొచ్చి ఆ, చెప్పాల్సిన పని లేదు. వేరే స్మాల్ ఇష్యూ అనమాట. ద ఒపీనియన్ ఆఫ్ ద కోర్ట్ యాజ్ టు ద క్రెడిబిలిటీ ఆఫ్ ద విట్నెస్ ఆన్ ద మ్యాటర్ టు విచ్ హీ టెస్టిఫైస్. Three, such questions are improper if there is a great disproportion between the importance of the imputation made against the witness's character and the importance of his evidence. అతని ఎవిడెన్స్ ఒకదానికి ఇస్తున్నాడు, ఒకదానికి అతని ఇంప్యుటేషన్ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడ కోట్ల రూపాయలు స్కాములు కూడా అవుతుంటాయి. అతన్ని ఒక దగ్గర విచారిస్తున్నారు విట్నెస్ గా. ఎక్కడో ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు ఎక్కడో చిన్న అయింది, దాని గురించి అప్పుడెప్పుడో జరిగిన చిన్న అమౌంట్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు లెక్కలు చెప్పేటప్పుడు ఎక్కడో కొంత అమౌంట్ తేడాలు రావచ్చు. అందువల్ల ఏంటంటే దానికి దీనికి లింక్ చేయకూడదు, డిస్ప్రపోర్షనాలిటీ ఉందన్నమాట. కోర్టు మే ఇట్ సీస్ ఫిట్ డ్రా ఫ్రమ్ ద విట్నెసెస్ రిఫ్యూజల్ టు ఆన్సర్ ద ఇన్ఫరెన్స్ దట్ ద ఆన్సర్ ఇఫ్ గివెన్ వుడ్ బి అన్ఫేవరబుల్. వాడు కొన్ని ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, లాంటి సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, కోర్ట్ కెన్ డ్రా ద ఇన్ఫరెన్స్ దట్ ద ఆన్సర్ ఇఫ్ గివెన్ వుడ్ బి అన్ఫేవరబుల్. వాడు చెప్తే వాళ్ళ తరపున ఉన్న వ్యక్తికి, పార్టీకి ఒక అన్ఫేవరబుల్ ఆన్సర్ వస్తుందని కోర్ట్ కెన్ రికార్డ్ దట్ థింగ్. ఆ పాయింట్ 149, క్వశ్చన్ నాట్ టు బి ఆస్క్డ్ వితౌట్ రీజనబుల్ గ్రౌండ్స్. రీజనబుల్ గ్రౌండ్స్ లేకుండా ఏది పడితే అది అడగకూడదు. నో సచ్ క్వశ్చన్ యాజ్ ఈజ్ రెఫర్డ్ టు ఇన్ 148 ఆర్ టు బి ఆస్క్డ్ unless the person asking it has reasonable grounds for thinking that the imputation which it conveys is well founded. ప్రతి వాడిని అదే క్వశ్చన్స్ అడగడానికి లేదు. ఓకే, ఏదో ప్రతి వాడిని ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ తయారు చేసి వాడి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటట్టు అన్ని అడగకూడదు. ఆ ఆ కేసుకి ఇంటర్లింక్డ్గా ఉండాలి. ఆ క్యారెక్టర్ అఫెక్ట్ అయినందువల్ల ఆ కేసులో అతను ఇచ్చిన ఎవిడెన్స్ ఎఫెక్ట్ అవుతుందని చూపించేటట్టుగా ఉండాలి. ఇక్కడ ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు. ఏ బ్యారిస్టర్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ బై అన్ అటార్నీ ఆర్ వకీల్ దట్ an important witness is a dacoit. This is a reasonable ground for asking the witness whether he is a dacoit. ఇలాంటి వాడు ఆల్రెడీ థెఫ్ట్ చేశాడు, ఇంతకుముందు మీరు ఏమైనా వేరే డెకాయిట్గా ఉన్నారా, రాబర్గా ఉన్నారని ఏమన్నా అడిగితే అడగొచ్చు. ప్లీడర్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ బై, అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది లాయర్ దగ్గర, బై ఎ పర్సన్ ఇన్ కోర్ట్ దట్ అన్ ఇంపార్టెంట్ విట్నెస్ ఈజ్ ఎ డెకాయిట్. ద ఇంపార్టెంట్ on being questioned by the pleader gives satisfactory reasons for his statement. This is a reasonable ground. A witness of whom nothing whatever is known is asked at random whether he is a dacoit. There are no reasonable grounds for the question. అదే ఇందాక చెప్పాను కదా, స్టాండర్డ్ క్వశ్చన్ రాసుకొని మీరు దొంగన, రేపిస్టా, డెకాయిటా, మీరు పనిచేసిన దగ్గర డబ్బులు కొట్టేశారా, అట్లాంటి క్వశ్చన్ స్టాండర్డ్ 100 రాసుకొని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్లు అడగడానికి ట్రై చేయకూడదు. వెదర్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్, అతనికి ఒక బేసిక్ డౌట్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉండాలి, అది ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. ర్యాండమ్గా అలాగా అడగకూడదు. ఏ విట్నెస్ ఆఫ్ హూమ్ నథింగ్ వాట్ ఎవర్ ఈజ్ నోన్ బీయింగ్ క్వశ్చన్డ్ యాజ్ టు హిస్ మోడ్ ఆఫ్ లైఫ్ అండ్ మీన్స్ ఆఫ్ లివింగ్ గివ్స్ అన్సాటిస్ఫాక్టరీ ఆన్సర్. దిస్ మే బి ఎ రీజనబుల్ గ్రౌండ్ ఫర్ ఆస్కింగ్ హిమ్ ఇఫ్ ఈజ్ ఎ డెకాయిట్. ఒకరిని అడిగారు, బాగా లగ్జరీ లైఫ్లో ఉన్నారు, ఎలా అంటే వేరే మీన్స్ ఆఫ్ లివింగ్ బాగుంది, లగ్జరీగా ఉన్నాడు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆడేం కనపట్లేదు, మీరు ఏమైనా దొంగతనాలు చేసి బతుకుతుంటారని అడిగితే అడగొచ్చు. ఓకే, ఎందుకంటే అతను ప్రూవ్ చేయట్లేదు, సోర్స్ ఏమో రిచ్గా ఉంది.
అతను బతికేది, కానీ ఎక్కడ మనీ కనపట్లేదు, అతను అర్నింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేవు, ఇంట్లో అంతా బంగారం ఉంది. అప్పుడు ఇంకా మీరేం దొంగతనాలు చేసి సంపాదించారు ఇవన్నీ అడిగితే అడగొచ్చు. 150. ప్రొసీజర్ ఆఫ్ కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్వశ్చన్ బీయింగ్ ఆస్క్డ్ వితౌట్ రీజనబుల్ గ్రౌండ్స్. ప్రొసీజర్ ఆఫ్ కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్వశ్చన్ బీయింగ్ ఆస్క్డ్ వితౌట్ రీజనబుల్ గ్రౌండ్. రీజనబుల్ గ్రౌండ్స్ లేకుండా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే అప్పుడు ఏంది? ఇఫ్ ద కోర్ట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఎనీ సచ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ వితౌట్ రీజనబుల్ గ్రౌండ్స్, ఇట్ మే, if it was asked by any barrister, vakil or attorney, report the circumstances of the case to High Court or other authority to which such barrister, vakil or attorney is subject in exercise of his profession. అంటే ఇక్కడ ఏంటంటే బార్ కౌన్సిల్కి కంప్లైంట్ చేస్తారు, అతను పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటే ప్రతిసారి కోర్టు టైం వేస్ట్ చేస్తూ అడ్వకేట్స్, అప్పుడు కోర్టుకి కంప్లైంట్ బార్ కౌన్సిల్ దీని మీద యాక్షన్ తీసుకోమని రాయొచ్చు. 151. ఇండీసెంట్ అండ్ స్కాండలస్ క్వశ్చన్స్. ఇండీసెంట్ అండ్ స్కాండలస్ క్వశ్చన్స్ ఇందాక చూసాం, కొన్ని క్యారెక్టర్ అసాసినేషన్లో స్కాండలస్గా అడగకూడదు. ద కోర్ట్ మే ఫోర్బిడ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఇంక్వైరీస్ which it regards as indecent and scandalous, although such questions or inquiries may have some bearing on the questions before the court, unless they relate to facts in issue or to matters necessary to be known in order to determine whether or not the fact is in issue existed. ఇప్పుడు ఏదైనా మ్యాట్రిమోనియల్ కేసెస్లో, వాటిల్లో డైవర్స్ కేసెస్లో స్కాండలస్గా ఒక మరి నిందాపూర్వకంగా ఉన్న క్వశ్చన్స్ లాంటివి ఏమి అడగకూడదు, అన్లెస్ ఒక బేసిక్ ఎవిడెన్స్ ఏదైనా ప్రైమా ఫేసి వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే తప్పితే. కోర్ట్ మే ఫోర్బిడ్ ఎనీ సచ్ క్వశ్చన్స్, అది స్కాండలస్గా కానీ ఇండీసెంట్గా కానీ ఉండకూడదు. క్వశ్చన్స్ ఇంటెంట్ టు ఇన్సల్ట్ ఆర్ అన్నాయ్. కొన్ని క్వశ్చన్స్ అడిగితే కొందరు కోపం వస్తుంది, కొన్ని వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి అడుగుతారు ఉద్దేశపూర్వకంగానే. ఓకే. ద కోర్ట్ షల్ ఫోర్బిడ్ ఎనీ క్వశ్చన్ విచ్ అపియర్స్ ఇట్ టు బి ఇంటెండెడ్ టు ఇన్సల్ట్. కొన్నిసార్లు అసెంబ్లీలో మనం చూసాం, ఈవెన్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ అల్లుడు గురించి కావాలని అసెంబ్లీలో ఎత్తే ఆయన్ని ఇన్సల్ట్ చేసేవాళ్ళు అనమాట, వాళ్ళ అల్లుడు ఏదో చేశాడు అని. సో ఈయనేమో పట్టించుకోలేదు, ఈయన దగ్గర తప్పులేమి లేవు, ఇంకా ఆయన ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఇంకా ఎవరు దొరకలేదు కదా, వాళ్ళ అల్లుడిని పట్టుకున్నారు, అసెంబ్లీలో ఎత్తారు. ఇంకా ఆయన కూడా ఇంకా బర్స్ట్ అయిపోయాడు, అవునండి మా అల్లుడు ఇట్లాంటి వాడు ఎన్ని నన్ను ఏం చేయమంటారని. అట్లా ద కోర్ట్ షల్ ఫోర్బిడ్ ఎనీ, అన్న అయిపోయాడు అనమాట ఆయన కూడా ఒకప్పుడు, తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. ద కోర్ట్ షల్ ఫోర్బిడ్ ఎనీ క్వశ్చన్ విచ్ అపియర్స్ ఇట్ టు బి ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ఆర్ అన్నా చేయడానికి అన్నారన్నమాట ఆ క్వశ్చన్, ఆయన ఇన్సల్ట్ చేయడానికి మాస్లో, గ్రూప్లో, పబ్లిక్లో, ఆర్ విచ్ దో ప్రాపర్ ఇన్ ఇట్ సెల్ఫ్ అపియర్స్ టు ద కోర్ట్ నీడ్లెస్లీ అఫెన్సివ్ ఇన్ ఫామ్. వాళ్ళు చెప్పేది కరెక్టే ఉండొచ్చు, కానీ ఈ అసెంబ్లీలో చర్చలకు అదేం సంబంధం లేదు. అప్పుడు స్పీకర్ ఆయన్ని ఆపేయమంటారు కదా, రికార్డుల నుంచి తొలగిస్తా అంటారు. అట్లే కోర్టు కూడా మీరు ఇట్లా అడిగేయన్ని ఈవెన్ కరెక్ట్ అయినా కానీ కేసుకు సంబంధం లేదు, ఇవన్నీ ఇన్సల్టింగ్ ఆర్ అన్యాయంగా ఉన్నాయని ఆపేయచ్చు. 153. ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవిడెన్స్ టు కాంట్రడిక్ట్ ఆన్సర్స్ టు క్వశ్చన్ టెస్టింగ్ వెరాసిటీ. ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవిడెన్స్ టు కాంట్రడిక్ట్ ఆన్సర్స్. When a witness has been asked and has answered any question which is relevant to the inquiry only insofar as it tends to shake his credit by injuring his character, no evidence shall be given to contradict him. But if he answers falsely, he may afterwards be charged with giving false evidence. ఎవరైనా ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తే ఆ ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పాడని మనం ప్రూవ్ చేసి అతనికి పర్జురీ కింద he may be charged with giving false evidence. అది when a witness has been asked and has answered any question which is relevant to the inquiry only in so far as it tends to shake his credit, లేకుంటే అతని క్రెడిట్ని షేక్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, అంతేగాని ఆ షేక్ చేయడానికి మళ్ళీ మనం ఎవిడెన్స్లు తేవాల్సిన పని లేదు, అతని ఆన్సర్స్తోనే షేక్ చేయాలి. ఒకవేళ అతను అబద్ధం చెప్పాడంటే మనం అప్పుడు ప్రూవ్ చేయాలి పర్జురీ కింద. ఎక్సెప్షన్ 1. If a witness is asked whether he has been previously convicted of any crime and denies it, evidence may be given of his previous conviction. మీరు ఇంతకుముందు ఏమైనా నేరాలు చేశారా అని అడిగితే లేదని అడుగుకోండి, అతని మీద ఏదైనా ఎఫ్ఐఆర్లు కై ఉంటే
తెచ్చి పెడుతుంటారు. మన వాళ్ళు కూడా అడ్వకేట్స్ మీద కూడా ఏదో చిన్న చిన్న కేసులు ఉంటాయి. పోనీ ఏదో 498 ఏ లాంటివి, ఇలాంటి ఏదో మైనర్ పక్కన వాళ్ళతో గొడవ పడ్డవి, ఇలాంటి దొంగ కేసులు వాళ్ళ మీద పెట్టినవి అలాంటివి. ఎన్రోల్మెంట్ అప్పుడు మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయని ఫామ్స్ ఉంటాయి కదా, అక్కడ ఏది ఏమీ లేవని రాస్తారు. అది ఒక్కోసారి ప్రాబ్లం ఉంటుంది. ఉన్నాయి చెప్పి కొంచెం లేట్ అయినా కానీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ వాళ్ళు కమిటీలో పెట్టి చర్చించి ఆ సెక్షన్స్ని బట్టి ఎగ్జామ్షన్ ఇస్తారు, ఎన్రోల్ చేస్తారు. అంతేగాని ఏదో తొందరగా గబక్క ఎన్రోల్ అయిపోదాం అని ఒక 3 months లేట్ అయినా కానీ ట్రూ ఆన్సర్ ఇచ్చి అవడమే బెటర్. ఎందుకంటే అవన్నీ రికార్డులో ఉంటాయి. తర్వాత ఎప్పుడన్నా వాడు రేపే వాళ్ళు జడ్జి అయ్యారనుకోండి, ఇవన్నీ ఎవరో ఒకరు బయటికి తీసి ఆయన జడ్జి అయ్యే ముందు ఆయన మీద పలానా కేసు ఉందండి, ఆయన ఏమి లేవని రాశాడు, ఇట్లా ఉన్నాడండి అని చెప్తారు. ఇలాంటి ఒక్కోసారి మినిస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళే మనకు తెలియదు. అందువల్ల ఏంటంటే ఇచ్చినప్పుడు ఆన్ పేపర్ క్లీన్గా ఉండాలి ఎప్పుడు కూడా. తొందరపడి చిన్న చిన్న షార్ట్ గెయిన్స్ చేస్తే రేపు ఇరుక్కుంటారు అనమాట. విట్నెస్ ఈజ్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ tending to impeach his impartiality. Witness is asked any question tending to impeach his impartiality and answers it by denying the fact suggested, he may be contradicted. ఒక్కోసారి విట్నెస్ ఉంటాడు, చెప్పేటప్పుడు అతను నిజం చెప్పడు, ఒక ఇంపార్షియల్గా చెప్పాలి కదా. విట్నెస్ అంటే ఏం జరిగిందో అదే చెప్పాలి. ఒక్కోసారి పార్షియాలిటీ చూపిస్తారు. కొన్ని ఒకరు చేసిన తప్పులు ఎక్కువగా, ఇంకొకరు చేసినవి తక్కువగా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డారు, ఇంటి ఓనర్ ఉన్నాడు, ఆయన సాక్షిగా పిలిచారనుకోండి, గొడవలకు వాళ్ళే సాక్షులు ఉంటారు ఒక్కోసారి. అప్పుడు అతను ఇంపార్షియల్గా చెప్పలేదంటే అప్పుడు అతను చెప్పేదాన్ని కాంట్రడిక్ట్ చేయొచ్చు. టు ఇంపీచ్ హిజ్ ఇంపార్షియాలిటీ, ఆయన ఇంపార్షియల్గా చెప్పట్లేదండి ఇది సంగతి అని కాంట్రడిక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇలస్ట్రేషన్స్. ఏ క్లెయిమ్ అగెన్స్ట్ అన్ అండర్ రైటర్ ఈజ్ రెసిస్టెడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫ్రాడ్. అండర్ రైటర్ అంటే ఈ షేర్ మార్కెట్లో వాటికి రిలేటెడ్గా ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. ఆయనకి అగనిస్ట్గా ఒక క్లెయిమ్ ఉంది, అగనిస్ట్ అన్ అండర్ రైటర్ ఈజ్ రెసిస్టెడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫ్రాడ్, ఆయన ఫ్రాడ్ చేశాడని ఉంది. ద క్లైమెంట్ ఈజ్ ఆస్క్డ్ వెదర్ ఇన్ ఎ ఫార్మర్ ట్రాన్సాక్షన్ ఈ హ్యాడ్ నాట్ మేడ్ ఎ ఫ్రాడ్యులెంట్ క్లెయిమ్, ఈ డినైస్ ఇట్. మీరు ఇంతకుముందు అండర్ రైటర్గా పనిచేసిన దాంట్లో ఏమన్నా ఫ్రాడ్యులెంట్ చేశారని అడగొచ్చు. ఎవిడెన్స్ ఈజ్ ఆఫర్ టు షో దట్ ఈ డిడ్ మేక్ సచ్ ఎ క్లెయిమ్. అప్పుడు మనం ఎవిడెన్స్ చెప్పచ్చు, అంతకుముందు కూడా ఇలాంటి ఫ్రాడ్ చేశాడండి, పాత క్లయింట్లు కూడా మోసం చేశాడని చూపించచ్చు. ఏ విట్నెస్ ఈజ్ ఆస్క్డ్ వెదర్ ఈ వాజ్ నాట్ డిస్మిస్డ్ ఫ్రమ్ సిచ్యువేషన్ ఫర్ డిజానెస్ట్లీ. ఒక్కోసారి విట్నెస్ వస్తాడు, మీరు అంతకుముందు జాబ్ చేసిన దగ్గర మిమ్మల్ని ఉద్యోగంలో తీసేశారు కదా, మీరు కొంచెం అవకతవకలకు పాల్పడ్డారని అన్నారనుకోండి, అది కాదంటాడు. ఎవిడెన్స్ ఈజ్ ఆఫర్ టు షో దట్ ఈ వాజ్ డిస్మిస్డ్ ఫర్ డిజానెస్ట్లీ. ఒక్కోసారి అడుగుతుంటారు పోలీసులు మీ మీద ఏదైనా కేసు పెట్టారా అని. మైనర్స్ మీద కేసులు ఉంటాయి, అవి రికార్డులో ఉండవు. అప్పుడు వాళ్ళు నో చెప్పొచ్చు. ఆ కేసుని తీసుకొచ్చి మళ్ళీ 17 years వాళ్ళు, 16 years వాళ్ళు చిన్న చిన్న ట్రాఫిక్ అఫెన్స్లు అవి చేసినప్పుడు, ఏదైనా రికార్డ్ అయినప్పుడు అవి చూపిస్తారు. అవి ఒక్కోసారి నిలవు అన్నమాట కొన్ని కంట్రీస్లో. అందువల్ల మైనర్స్ చేసిన అఫెన్సెస్ని వాళ్ళు మేజర్గా ఉన్నప్పుడు పాత తవ్వి చూపించినట్టు ఇప్పుడు తేవడానికి ఉండదు. ద ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. సిచ్యుయేషన్ ఫర్ డిజానెస్ట్లీ ఈ డినైస్ ఇట్. ఎవిడెన్స్ ఈజ్ ఆఫర్ టు షో దట్ ఈ వాజ్ డిస్మిస్డ్ ఫర్ డిజానెస్టీ. ద ఎవిడెన్స్ ఈజ్, ఆయన ఉద్యోగం నుంచి ఆయన తీసేశారు, ఏదో చిన్న చిన్న తప్పులు ఉంటాయి, తీసేసిన వాళ్ళంతా కరెక్ట్ కాదు. ఒక్కోసారి అతని మీద నువ్వు తప్పు చేసావని కూడా ఊరికే తీసేస్తుంటారు. అందువల్ల ఆ ఎవిడెన్స్ కన్సిడర్ చేయడానికి లేదు. ఏ అఫర్మ్స్ దట్ ఆన్ సడన్ డే ఈ సా బి అట్ లాహోర్. లాహోర్లో బీని చూశాడు అన్నాడు. ఏ ఈజ్ ఆస్క్డ్ వెదర్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ నాట్ ఆన్ దట్ డే అట్ కలెక్టా. ఇట్లా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూడండి, లెంగ్తీగా ఉన్నాయి. ఓకే, 154. క్వశ్చన్ బై పార్టీ టు హిజ్ ఓన్ విట్నెస్. మన ఓన్ విట్నెస్కి క్వశ్చన్స్ అడుగుతాం ఇప్పుడు, అదే చీఫ్. ద కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ పర్మిట్ ద పర్సన్ హూ కాల్స్ ఎ విట్నెస్ టు పుట్ ఎనీ క్వశ్చన్ టు హిమ్ విచ్ మైట్ బి పుట్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్ బై ద అడ్వర్స్ పార్టీ. క్రాస్ ఎగ్జామినేషన్లో అడ్వర్స్ పార్టీ అడిగే క్వశ్చన్లు కూడా వాళ్ళని అడిగి అక్కడే క్లారిఫై చేయించవచ్చు. మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళు అడిగి వాళ్ళు ఏదో చెప్పించే బదులు మనమే అడిగిచ్చామనుకోండి, ఆయన అబద్ధం చెప్పాడని వాళ్ళు చెప్పే బదులు ఈయనతోనే కొన్ని అడగొచ్చు. లేదంటే ఆ క్వశ్చన్ మేము అడగాలండి, క్రాస్ ఎగ్జామినేషన్ ఈయన అడిగేస్తున్నాడని అబ్జెక్ట్ చేయాల్సిన పని లేదు, ఎక్సెప్ట్ లీడింగ్ క్వశ్చన్స్. ఓకే, నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ డిసెంటైటిల్ ద పర్సన్ సో పర్మిటెడ్ అండర్ 1 టు రిలై ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఆఫ్ సచ్ విట్నెస్. అప్పుడు ఈ క్రాస్ ఎగ్జామిన్ చేసేవాళ్ళు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో అతను ఇచ్చిన ఆన్సర్స్ మీద రిలై అవ్వచ్చు.
అది రికార్డ్ చేయమని కోరొచ్చు జడ్జి గారిని. 155 ఇంపీచింగ్ క్రెడిట్ ఆఫ్ విట్నెస్. ఇది ఇంపార్టెంట్. క్రెడిట్ ఆఫ్ విట్నెస్ ని ఇంపీచ్ చేయాలి ఇక్కడ. కోర్టుకి డౌట్ కలిగించాలి, అతను అబద్ధాలు కోరు, ఊరికే ఏదో చెప్తూ ఉంటాడు, ఇతన్ని నమ్మదగ్గ వ్యక్తి కాదు అని. ద క్రెడిట్ ఆఫ్ విట్నెస్ లాంటి అతని మెమరీ అంత పవర్ లేదు, అతనికి కంటి చూపు అంత సరిగా కనపడదు, అతనికి సరిగా వినపడదు, అట్ట కూడా చూపించవచ్చు. కొన్ని సినిమాల్లో చూస్తుంటే అప్పుడు ఇంత డిస్టెన్స్ నుంచి మీకు కనపడ్డాదా అని అడుగుతుంటారు. వాళ్ళకి స్పెట్స్ ఉన్నాయా లేదా అంటే ఆ టైంలో ఉన్న లైటింగ్ కండిషన్స్ని బట్టి అట్లా ఊరికే మేము చూసేసామని చెప్తే ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో దొరికిపోతారు వెదర్ వాళ్ళ సెన్సెస్ పనిచేయగలిగిన విజన్, హియరింగ్ అట్లా. ద క్రెడిట్ ఆఫ్ ఎ విట్నెస్ మే బి ఇంపీచ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్ బై అడ్వర్స్ పార్టీ ఆర్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద కోర్ట్ బై ద పార్టీ హూ కాల్స్ హిమ్. అడ్వర్స్ పార్టీ ఎప్పుడైనా వాళ్ళని ఇంపీచ్ చేయొచ్చు, తర్వాత విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్టు వాళ్ళని తీసుకెళ్లిన పార్టీ కూడా ఇంపీచ్ చేయొచ్చు. By the evidence of persons who testify that they, from their knowledge of the witness, believe him to be unworthy of credit. అతనికి సంబంధీకులు ఎవరినైనా తీసుకొచ్చి ఇతను చెప్పే ఇతను ఇతను నమ్మదగ్గ వ్యక్తి కాదని చెప్పించవచ్చు. బై ప్రూఫ్ దట్ ద విట్నెస్ హ్యాస్ బీన్ బ్రైబ్డ్. అతనికి డబ్బులు ఇచ్చారండి, ఇలాంటి అతనికి ఏదో జాబ్ ఇచ్చారండి, వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చారండి, అందుకని ఆయన చెప్పాడు. కొన్నిసార్లు చూస్తుంటాం. Or has accepted the offer of bribe or job, or has received any other corrupt inducement, job అలాంటివి, ఫారిన్ ట్రిప్స్ అలా. By proof of former statements inconsistent with any part of his evidence which is liable to be contradicted. By proof of former statements లాంటి అతనే 2-3 పాయింట్లు చెప్తాడు, వాటిలో ఒకటొక దానికి పొంతన కుదరదు, కాంట్రడిక్షన్. మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత, 30,000 అంటారు, ఆయన దగ్గర బెంచ్ కార్ ఉంటుంది, అది ఎట్ట వచ్చిందంటే చెప్పడు. అట్లా అదే వీడిలో ఇచ్చి ఉండొచ్చు కదా, అట్లా కొత్తగా కొని ఉంటాడు అన్నమాట బెంచ్ కార్, కేసు రిజిస్టర్ కాగానే. అట్లా ఎక్స్ప్లెనేషన్. ఏ విట్నెస్ డిక్లేరింగ్ అనదర్ విట్నెస్ టు బి అన్వర్తీ ఆఫ్ క్రెడిట్ మే నాట్ అపాన్ హిజ్ ఎగ్జామినేషన్ చీఫ్ గివ్ రీజన్స్ ఫర్ హిజ్ బిలీఫ్. ఒక విట్నెస్ ఇంకో విట్నెస్ గురించి చెప్పినప్పుడు విట్నెస్ డిక్లేరింగ్ అనదర్ విట్నెస్ ఈజ్ అన్వర్తీ ఆఫ్ క్రెడిట్ మే నాట్ give reasons for his belief, but he may be asked his reasons in cross examination. క్రాస్ ఎగ్జామినేషన్లో అతనికి ఎలా అతను అన్వర్తి అని ఎలా చెప్పాడో క్రాస్ చేయొచ్చు. అండ్ ద ఆన్సర్స్ విచ్ హీ గివ్స్ కెనాట్ బి కాంట్రాడిక్టెడ్. అతను ఇచ్చిన ఆన్సర్స్ని కాంట్రాడిక్ట్ చేయలేం. దో ఇఫ్ దే ఆర్ ఫాల్స్ అయినా కానీ హీ మే ఆఫ్టర్వర్డ్స్ బి చార్జ్ విత్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. ఒకవేళ ఫాల్స్ చెప్తే అతన్ని ఫాల్స్ ఎవిడెన్స్కి ఛార్జ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ కొన్ని. ఏ సూస్ బి ఫర్ ప్రైస్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అండ్ డెలివర్డ్ టు బి. వాళ్ళకి ఏదో సామాన్ ఇచ్చాడు, దానికోసం ఆ మనీ అడిగాడు. సి సేస్ దట్ హీ డెలివర్డ్ ద గూడ్స్ టు బి. ఎవిడెన్స్ ఈజ్ ఆఫర్డ్ టు షో దట్ ఆన్ ఏ ప్రీవియస్ అకేషన్ హీ సెడ్ దట్ హీ హ్యాడ్ నాట్ డెలివర్డ్ గూడ్స్ బి. ద ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసిబుల్. అంతకుముందు ఏం చెప్పాడు, ఇంకో దగ్గర ఆయనకి ఇవ్వలేదని చెప్పాడు, ఇప్పుడేమో ఇచ్చానంటున్నాడు, అప్పుడు కాంట్రాడిక్ట్ చేయొచ్చు. అట్లా. 156 క్వశ్చన్ టెండింగ్ టు కొరాబరేట్ ఎవిడెన్స్ ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్ అడ్మిసిబుల్. డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది, కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఎక్కువ కోర్టుల్లో కొరాబరేషన్ నడుస్తూ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా విట్నెస్లు చెప్పేవి ఎక్కడ దొరకవు. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక మిడ్ నైట్, ఇటు పక్క ఒక కారు పోతుంది, అటు ఒక పక్క కారు వస్తుంది. ఓకే, అక్కడ ఒక పర్సన్ పడిపోయినాడు, ఇంజూర్ అయ్యి. ఈ రెండు కార్లు ఏదో ఒకటి కొట్టి ఉంటుంది. అప్పుడు కొరాబరేషన్లో చూస్తారు ఈ కారు ఎలా పోయింది ఎలా పోయింది, ఉన్న సీసీ కెమెరాస్తో చూసి ఇలాంటి వాళ్ళు అంతకుముందు ఎక్కడెక్కడ ఆగారు ఆ రూట్లో, ఒక 10 కిలోమీటర్ స్ట్రెచ్ అనుకోండి, ఆ పెద్ద వెహికల్స్ ఏమి వెళ్ళలేదు. అప్పుడు కొరాబరేటివ్ ఎవిడెన్స్తో ఏ కార్ చేసి ఉంటుందో కొంత గెస్ చేయొచ్చు అనమాట వాళ్ళు. an accomplice, ఇక్కడ ఉంది, when a witness whom it is intended to corroborate gives evidence of any relevant fact, he may be questioned as to any other circumstances which he observed at or near to the time or place at which such relevant fact అక్కడ. ఇప్పుడు ఒక టీ కొట్టాడు ఉంటాడు, ఆ కారు వాడు యాక్సిడెంట్ ఎవరు చేశారని డౌట్ఫుల్ ఉందో వాడు అక్కడ టీ తాగుంటాడు జస్ట్ 15 నిమిషాల ముందు, తర్వాత అక్కడ యాక్సిడెంట్ అయి ఉంటుంది, వీడు వెళ్ళిపోతుంటాడు, ఇంకా ఆ రూట్లో వేరే వెహికల్స్ ఏమి లేవు. అప్పుడు కొరాబరేషన్ ఎవిడెన్స్ వీళ్ళే చేసి ఉండొచ్చు అని ఒక గెస్సింగ్ అనమాట. ఇఫ్ ద కోర్ట్ ఈస్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ సచ్ సర్కమ్స్టెన్సెస్ if proved would corroborate the testimony of the witness as to the relevant fact which he testifies, వాళ్ళది విట్నెస్ని అప్పుడు కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఇస్తారన్నమాట దాంట్లో.
an accomplice gives an account of a robbery in which he took part. ఒక అకంప్లిస్ ఉన్నాడు రాబరీలో. ఈజ్ అన్ అకంప్లిస్. ఆన్ అకౌంట్ ఆ రాబరీలో అతను ఏం చేశాడో చెప్తున్నాడు. ఈ డిస్క్రైబ్స్ వేరియస్ ఇన్సిడెంట్స్ అన్కనెక్టెడ్ విత్ ద రాబరీ విచ్ occurred in his on his way to and from the place where it was committed. ఆ రాబరీకి సంబంధం లేని కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాడు. మేము పలానా టీ కొట్టు తాగామంటే పక్కన అక్కన వేరే వాళ్ళు గొడవ పడ్డారు. తర్వాత మళ్ళీ వెళ్ళామండి, పెట్రోల్ బంక్లో 4 కార్లు ఉన్నాయి, మేము క్యూలో ఉన్నాము, పట్టుకొని వెళ్ళాము. తర్వాత గాలి పట్టుకోవడానికి వెళ్ళాము, గాలి పట్టేవాడు మెషిన్ చెడిపోయిందని చెప్పాడు. దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు రాబరీ, బట్ అవన్నీ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అవుతాయి. క్రాస్ చెక్ మళ్ళీ వాళ్ళని పిలిచి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ అయితే కొంతవరకు వీడు చెప్పేది నమ్మొచ్చు, ఆ రూట్లో వెళ్ళినట్టు. ఇండిపెండెంట్ ఎవిడెన్స్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్ మే బి గివన్ ఇన్ ఆర్డర్ టు కొరాబరేట్ ఈస్ ఎవిడెన్స్ యాజ్ టు ద రాబరీ ఇట్ సెల్ఫ్. అప్పుడు వీడు చెప్పినవన్నీ అక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకుంటే ఓకే అంటే అప్పుడు ఈజ్ అన్ అకంప్లిస్, వాళ్ళ రూట్లో వెళ్ళినట్టయితే కన్ఫర్మ్ అవుతుంది. 157. ఫార్మర్ స్టేట్మెంట్స్ ఆఫ్ విట్నెస్ మే బి ప్రూవ్డ్ టు కొరాబరేట్ లేటర్ టెస్టిమనీ యాజ్ టు ద సేమ్ ఫ్యాక్ట్. అంతకుముందు ఎక్కడో ఏదో చెప్పుంటాడు, కొన్ని ఫార్మర్ స్టేట్మెంట్స్ మనం చూస్తుంటాం టీవీలో కూడా ఈ మధ్య చాలా మంది చెప్తుంటారు కదా. In order to corroborate the testimony of a witness, any former statement made by such witness relating to the same fact at or about the time when the fact took place or before any authority legally competent to investigate the fact may be proved. అతను వేరే సేల్ డీడ్ ఏదో చేశాడు, ఆ సేల్ డీడ్లో పలానా ప్రాపర్టీ నైబర్స్ ఒక ప్రాపర్టీ 4 ప్రాపర్టీని డిస్క్రైబ్ చేసి బౌండరీలో ఈ ప్రాపర్టీ పక్కన వేరే అయింది వాళ్ళ అని వాళ్ళ పేర్లు రాశారు. ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత ఆ పక్కన ఆయన ఎవరి పేరు రాసి గతంలో అమ్మాడు ఈయన పొలం, అప్పుడు అది కూడా అయింది అంటున్నాడు. అప్పుడు మనం అది పట్టుకురావచ్చు. పాత డాక్యుమెంట్లో మీరు సేల్ డీడ్ చేసినప్పుడు అది వేరే నైబర్ దాని వాళ్ళ పేరు రాశారు, ఇప్పుడేమో మీదే అంటున్నారు, యూ ప్రూవ్ ఇట్. అప్పటి నుంచి ఇప్పుడు ఏమైనా కొన్నారా, అలాంటివి అనమాట ఫార్మర్ స్టేట్మెంట్ అది. 158. వాట్ మ్యాటర్స్ మే బి ప్రూవ్డ్ ఇన్ కనెక్షన్ విత్ ప్రూవ్డ్ స్టేట్మెంట్ రెలవెంట్ అండర్ సెక్షన్ 32 ఆర్ 33. 32 అండ్ 33లో ఇది డెత్ డిక్లరేషన్ లాంటివి ఉన్నాయి కదా, డెత్ స్టేట్మెంట్ లాంటివి, మరణ వాంగ్మూలం లాగా. వెన్ ఎవర్ ఎనీ స్టేట్మెంట్ రిలవెంట్ టు 32 ఆర్ 33 ఈస్ ప్రూవ్డ్, ఆల్ మ్యాటర్స్ మే బి ప్రూవ్డ్ ఐదర్ ఇన్ ఆర్డర్ టు కాంట్రడిక్ట్ ఆర్ టు కొరాబరేట్ ఇట్. అది కాంట్రడిక్ట్ చేయడానికైనా ప్రూవ్ చేయాలి, కొరాబరేట్ చేయడానికైనా ప్రూవ్ చేయాలి. ఆర్ ఇన్ ఆర్డర్ టు ఇంపీచ్ ఆర్ కన్ఫర్మ్ ద క్రెడిట్ ఆఫ్ ద పర్సన్ బై హూమ్ ఇట్ వాస్ మేడ్. అతని క్రెడిట్ని ఇంపీచ్ చేయడానికైనా ట్రై చేయొచ్చు. వీడు ఆ చనిపోయేవాడు ఏం చెప్పాడు, ఈయన ఏమి విన్నాడు, ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇట్లా చేశాడు వేరే అదర్ థింగ్స్ అని ఇంపీచ్ చేయొచ్చు క్రెడిట్ని. దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు, ఇతను బాగా వింటాడండి, జాగ్రత్త పరుడు, హెల్ప్ఫుల్ మ్యాన్ అని అట్లయినా క్రెడిట్ని డెవలప్ చేయొచ్చు. విచ్ మైట్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ ఇఫ్ దట్ పర్సన్ హ్యాడ్ బీన్ కాల్డ్ యాజ్ ఎ విట్నెస్ అండ్ హ్యాడ్ డినైడ్ అపాన్ క్రాస్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్ సజెస్టెడ్. అతను పిలుచుకొచ్చినప్పుడు 2 పక్షాలు కూడా ట్రై చేయొచ్చు కాంట్రడిక్ట్ చేయడానికి, ప్రూవ్ చేయడానికి. 159. రిఫ్రెషింగ్ మెమరీ, ఇది చాలా ఇంపార్టెంట్. 159. ఇప్పుడు మనం ఎన్నో ఇన్సిడెంట్లు చేస్తూ ఉంటాము, ఎన్నో యాక్టివిటీలు చేస్తుంటాము. ఒక అడ్వకేట్ కూడా ఎన్నో కేసులు చేస్తుంటాడు. ఆయన పిలిచి అన్ని కేసుల్లో సంగతి చెప్పమంటే చెప్పేస్తాడా? లాస్ట్ 20 ఇయర్స్ క్రితం చేసిన కేసులు, 10 ఇయర్స్ క్రితం చేసిన కేసులు, వాళ్ళ పేర్లు, ఎప్పుడేం చేశారు, వాళ్ళ డిస్ప్యూట్స్ ఏంటని చెప్పేయగలడా? చెప్పలేడు. మనం అడిగినప్పుడు ఆ ఫైల్ తీసుకొని చెక్ చేసి అప్పుడు కొంత రెఫరెన్స్ చేసుకుంటాడు, అప్పుడు చెప్తాడు. మనల్ని కూడా ఎన్నో ఫార్ములాస్ ఎన్నో అడుగుతారు, 10th క్లాస్లో చదివినవి కూడా ఇప్పుడు గుర్తుంటాయా? ఉండవు. కానీ ఆ 10th క్లాస్ బుక్ తీసుకొని ఒకసారి చూసుకుంటే మనకి మెమరీ రెఫ్రెష్ అవుతుంది, అప్పుడు చెప్పేస్తాం. ఇది కూడా అంతే, రెఫ్రెషింగ్ మెమరీ. ఏ విట్నెస్ మే వెలిస్ట్ అండర్ ఎగ్జామినేషన్ refresh his memory by referring to any writing made by himself at the time of transaction concerning which he is questioned. అప్పుడు అతను ఏదైనా కంప్లైంట్ ఇచ్చినాడు అనుకోండి, కంప్లైంట్ కూడా విట్నెస్ కదా, ఆయన ఎఫ్ఐఆర్ చూసుకోవచ్చు. ఓకే. ఆర్ సో సూన్ ఆఫ్టర్వర్డ్స్ దట్ కోర్ట్ కన్సిడర్స్ ఇట్ లైక్లీ దట్ ట్రాన్సాక్షన్ వాజ్ అట్ ద టైమ్ ఫ్రెష్ ఇన్ హిస్ మెమరీ. అట్లాగే కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన రికార్డు ఉంటుంది, ఫైల్ చూసుకొని చెప్తారు. వాళ్ళు ఆ ఫైల్ ఏం చూడకుండా చెప్పమంటే ఆయన ఒప్పచెప్పడానికి కంఠస్థ పట్టుంటాడు కదా, ప్రాబ్లం అంతా, ఫైల్ అంతా. ద విట్నెస్ మే ఆల్సో రెఫర్ టు ఎనీ సచ్ రైటింగ్ మేడ్ బై ఎనీ అదర్ పర్సన్. అట్లాగా ఆయనే కాదు, వాళ్ళ సబార్డినేట్స్ రాసుంటారు, అధికారులు అయితే కొన్ని కంపెనీస్లో స్టాఫ్ రాసుంటారు, ఇలాంటి వేరే వాళ్ళు ఎవరో రాసుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్, అవి అయినా చూసి చెప్పొచ్చు.
and read by the witness within the time aforesaid, if when he read it, he knew it would be correct. ఆయన చదివి ఉంటాడు వేరే వాళ్ళు రాసినవి, అప్పుడు అది చూసి చెప్తాడు, ఆయన చెప్పొచ్చు రెఫరెన్స్ చేసుకొని. చూసి చెప్పడం అంటే చూసి చదవడం కాదు, అది ఒకసారి చెక్ చేసుకొని మెమరీ రెఫరెన్స్ చేసుకొని చెప్పాలి ఆన్సర్. When witness may use copy of document to refresh his memory. Whenever a witness may refresh his memory by reference to any document, he may, with the permission of the court, refer to a copy of such document. అప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకొని నేను కొంచెం చెక్ చేసుకోవాలండి, చూసి చెప్తానని చూసి చెప్పొచ్చు. Provided the court be satisfied that there is sufficient reason for the non-production of the original. ఆ కోర్టుకి ఆయన రెఫరెన్స్ చేసుకుని అన్ని తెచ్చి చూపించాల్సిన పని లేదు. An expert may refresh his memory by reference to professional trustees. అప్పుడు ఎక్స్పర్ట్ని రకరకాలుగా క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు. మీరు పలానా మెథడ్ ఎట్ట వాడారు, పలానా ర్యాంక్ అయిన ఫార్ములా ఏంటి, ఇలాంటి పలానా ఈ ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా ఏంటి, పలానా థీరీ ఏంటి, అన్నీ ఆయన గుర్తుండవు కదా యాజ్ ఇట్ ఈస్గా, పలానా దాని డెఫినేషన్ ఏంటి అని. అప్పుడు ఈమె రెఫరెన్స్ టు ప్రొఫెషనల్ ట్రస్టీస్, అంటే ప్రొఫెషనల్ బుక్స్ ఉంటాయి, ఆ బుక్లో పలానా దానికి డెఫినేషన్ ఏంటి ఉంటుంది సైంటిఫిక్ దానికి, అది చూడాలి. ఓకే, అది చూసి చెప్పాలి. ఒక థంబ్ ఇంప్రెషన్స్ ఎలా యునిక్గా ఉంటాయి, ఇద్దరిది ఒకటే ఎందుకు ఉండదు అంటే అప్పుడు ఆయన దానికి ప్రూఫ్ ఏదో ఉంటుంది, అప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అని అది చెప్పాలి. ఓకే, అట్లా 160. ద టెస్టిమనీ టు ఫ్యాక్ట్స్ స్టేటెడ్ ఇన్ డాక్యుమెంట్స్ మెన్షన్డ్ ఇన్ 159. A witness may also testify to facts mentioned in any such document as is mentioned in 159. ఆయన ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ ఎవిడెన్స్ ఉంటుంది, థర్డ్ పార్టీది, విట్నెస్ది, ఎక్స్పర్ట్ విట్నెస్. ఆల్దో he has no specific recollection of the facts to themselves, if he is sure that the facts were correctly recorded in the document. అప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్ట్ చూసైనా చెప్పొచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి డాక్టర్ని అడిగితే చూడకుండా చెప్తారా? వాళ్ళు ఎన్ని పోస్ట్ మార్టంలో చేస్తుంటారు, రోజుకి 2-3 కూడా చేస్తుంటారు. అన్లెస్ దే చెక్ ద డీటెయిల్స్ దే కెనాట్ టెల్. ఇలస్ట్రేషన్, ఏ బుక్ కీపర్ మే టెస్టిఫై టు ఫ్యాక్ట్స్ రికార్డెడ్ బై హిమ్ ఇన్ బుక్స్ రెగ్యులర్లీ కెప్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ ఇఫ్ హీ నోస్ దట్ ద బుక్స్ వర్ కరెక్ట్లీ కెప్ట్ ఆల్దో హీ హాస్ ఫర్గాటెన్ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్. ఇప్పుడు ఒక పుస్తకంలో అకౌంట్స్ రాసే అతనికి ఆ అకౌంట్ అంతా గుర్తుంటుందా? పలానా బుక్లో రాసుకున్నాక ఆ అకౌంట్ తీసి చూసి చెప్తాడు. 161. Right of adverse party as to writing used to refresh memory. Any writing referred to under the provision of the last 2 preceding seconds must be produced and shown to the adverse party if he requires it. Such party may, if he pleases, cross-examine the witness thereupon. ఆయన ఏదో అకౌంట్ బుక్లు చూసుకొని చెప్తానని చెప్పి ఆ పుస్తకాలు చూసి చెప్తా ఉన్నాడు, అప్పుడు మాకు కూడా ఆ పుస్తకాలు ఏదో ఏంటి మేము కూడా చూస్తామని వీళ్ళు అడగొచ్చు. ఓకే, 162. Production of documents. A witness summoned to produce a document shall, if it is in his possession or power, bring it to the court, notwithstanding any objection which there may be to its production or to its admissibility. ఒక విట్నెస్ దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, కోర్టు వాళ్ళు ప్రొడ్యూస్ చేయమంటే ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ ఆపోజిట్ పార్టీ అవి అడ్మిసిబుల్ కాదు, ఇన్అడ్మిసిబుల్ డాక్యుమెంట్స్ అంటే అవి అడ్మిసిబుల్ చేయకూడదు. వ్యాలిటీ ఆఫ్ ఎనీ సచ్ అబ్జెక్షన్ షల్ బి డిసైడ్ డన్ బై ద కోర్ట్. అప్పుడు ఎవరిని ఆపోజిట్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే కోర్టు దాన్ని డిసైడ్ చేసి రూలింగ్ ఇవ్వాలి, వెదర్ ఇట్ ఈస్ అడ్మిసిబుల్ ఆర్ నాట్. అందుకని ఎప్పుడు కూడా ఒక్కోసారి రూలింగ్ చేయమని అడుగుతారు జడ్జిని గట్టిగా. ఒక్కోసారి మనం సివిల్ కేసుల్లో వాటిలో కూడా మన ప్రేయర్ పెడితే మీరు ప్రేయర్ అమెండ్ చేయండి అని సెక్షన్ వాళ్ళు కూడా చెప్తుంటారు. ఇఫ్ యు ఆర్ కరెక్ట్ అండ్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యు ఆర్ కరెక్ట్, మనం ప్రేయర్ అమెండ్ చేయాల్సిన పని లేదు. అట్లాగే ప్లీడింగ్ అమెండ్ చేయండి అంటారు. మనం కరెక్ట్ అని భావించి మనం డబుల్ చెక్ చేసుకున్నాక ఒకవేళ వాళ్ళు మనకి సజెషన్ ఇస్తే ఇవ్వచ్చు, ఇక్కడ పొరపాట్లు ఉన్నాయి కరెక్ట్ చేసుకోమని. మనం రీఎగ్జామినేషన్లో కరెక్ట్ అని భావిస్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ సజెషన్ తీసుకొని. తర్వాత కూడా వాళ్ళ సజెషన్ ఇచ్చాక కూడా మనం చెక్ చేసుకుని మనమే కరెక్ట్ అని భావిస్తే, అంటే లేటెస్ట్ లాస్ ప్రకారము ఆ లేటెస్ట్ థింగ్స్ ప్రకారం వాళ్ళకి ఒక్కోసారి లోయర్ కోర్ట్ స్టాఫ్కి రీసెంట్ డెసిషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్స్ కొన్ని అవగాహన ఉండదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఫుల్ బిజీ ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఇవన్నీ చదివే అంత టైం ఉండదు వాళ్ళకి. అప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండి ఇది పలానది ఈ టైంలో ఈ కేసు మీద సుప్రీంకోర్టు చెప్పిందని, అలాంటి హైకోర్టు చెప్పింది, ఇది రూలింగ్ ఉంది, ఇలాంటి కండిషన్ ఉంది అన్నప్పుడు మనం ముందుకెళ్ళొచ్చు. రిజిస్ట్రీ కెనాట్ రిజెక్ట్ యువర్ కేసు. కోర్టు వాళ్ళు కంపల్సరీగా మీ కేసుకి నంబర్ ఇవ్వాలి. జడ్జి కూడా మీ కేసుకి నంబర్ ఇచ్చి ఏదన్నా ఉంటే డిసైడ్ చేసేసి కావాలంటే డిస్మిస్ చేయొచ్చు రిటర్న్గా. ఇలా అంటే
మెరిట్స్ బట్టి డిసైడ్ చేయొచ్చు మనకు అడ్వర్స్గా అయినా సరే. అప్పుడు మనకి అవకాశం ఏముంటుంది, అప్పీల్కి అవకాశం ఉంటుంది. లేదు కోర్టులో సూపరింటెండెంట్ పిలిచి ఇదన్నీ మార్చేసేయండి, అది మార్చేయండి, ఇది మార్చేయండి అని చెప్పాడు, ఆయన సూపరింటెండెంట్ చెప్పాడంటే మనం ఏదో జడ్జి చెప్పినట్టుగా భావించేసి అన్నీ మార్చేస్తాము, ఆ కేసు నిలవదు. రేపు మళ్ళీ అప్పీల్కి పోయినప్పుడు ఆ కోర్టు అడుగుతుంది హైకోర్టులో, ఇవన్నీ కన్సిడర్ చేయలేదంటే మన సూపరింటెండెంట్ చెప్పినట్టు డిలీట్ చేసాం కదా. అప్పుడు ఆ సూపరింటెండెంట్ చెప్తే మనం డిలీట్ చేసి ఉండదు, చేసినట్టు ఉండదు, మనంతట మనమే ఆట పెట్టినట్టు ఉంటుంది, రికార్డ్ ఎక్కడ ఉండదు. అందుకని కోర్టు వాళ్ళు ఏదైనా డిలీట్ చేయమంటే లెట్ ఇట్ బి కమ్యూనికేటెడ్ ఇన్ రైటింగ్, అప్పుడు మనకి రైట్ ఉంటుంది అట్లీస్ట్ నేను అప్పీల్ ఛాలెంజ్ చేయడానికి. లెట్ దెమ్ రిజెక్ట్ ఇఫ్ దే వాంట్, ఇఫ్ యు ఆర్ రైట్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ రైట్. అది ద కోర్ట్ ఇఫ్ ఇట్ సీస్ ఫిట్ మే ఇన్స్పెక్ట్ ద డాక్యుమెంట్ అన్లెస్ ఇట్ refers to matters of state or take other evidence to enable it to determine on its admissibility. కొన్ని డాక్యుమెంట్స్ ఇన్అడ్మిసిబిలిటీ ఉంటాయి. ఇప్పుడు వైఫ్ వచ్చి పట్టుకొచ్చి మా ఆయన రాసిన లెటర్స్ అండి ఇవన్నీ, ఆయన చేసిన నేరాలు ఘోరాలు, ఆయన దొంగ అకౌంట్లు అన్ని దీంట్లో పెట్టేసాడని ఇస్తే అవి ఇన్అడ్మిసిబుల్ అవుతాయి. అది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అట్లా కొన్ని ఇన్అడ్మిసిబుల్ ఉంటాయి. ఆ, కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కూడా ఉంటాయి. అవి ఒరిజినాలిటీ చెక్ చేయాలి. ఓకే. ట్రాన్స్లేషన్ ఇఫ్ ఫర్ సచ్ ఎ పర్పస్ ఇట్ ఈస్ నెసరీ టు కాజ్ ఎనీ డాక్యుమెంట్ టు బి ట్రాన్స్లేటెడ్ ద కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ డైరెక్ట్ ద ట్రాన్స్లేటర్ టు కీప్ ద కంటెంట్ సీక్రెట్. ట్రాన్స్లేటర్కి ఇచ్చేసి ఆయన అన్ని ట్రాన్స్లేట్ చేసి అందరే చెప్పమనకూడదు, సీక్రెట్గా పెట్టాలి ట్రాన్స్లేషన్ ఆఫ్ కంటెంట్స్ అన్లెస్ ద డాక్యుమెంట్ ఈస్ టు బి గివెన్ ఇన్ ఎవిడెన్స్. ఎవిడెన్స్లో ఇచ్చే డాక్యుమెంట్ అయితే దే కెన్ రివీల్ ఇట్స్ కంటెంట్స్. And if the interpreter disobeys such direction, he shall be held to have committed an offense under 166 of IPC. 166 ఏంటో చూడండి. ఇంటర్ప్రెటర్ ట్రాన్స్లేటర్ ఎవరు ఉన్నారో వాళ్ళు కోర్టు డైరెక్ట్ ప్రకారం యాక్ట్ చేయాలి, ట్రాన్స్లేషన్ అలాంటివన్నీ. 163 గివింగ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్ కాల్డ్ ఫర్ అండ్ ప్రొడ్యూస్డ్ ఆన్ నోటీస్. కోర్టు నోటీస్ ఇచ్చింది, డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమంది, అప్పుడు ఆయన రావాల్సిన పని లేదు. యూ కెన్ సెండ్ దట్ డాక్యుమెంట్ టు ద కోర్ట్, యూ కెన్ గెట్ ఇట్ సబ్మిటెడ్ through some advocate or any third party. When a party calls for a document which he has given the other party notice to produce, it is important. When a party calls for a document which he has given the other party notice to produce, and such document is produced and inspected by the party calling for its production, he is bound to give it as evidence with the party producing it requires him to do so. మనం వేరే వాళ్ళ దగ్గర అకౌంట్ బుక్స్ ఉంటాయి, మీరు డబ్బులు ఇచ్చి ఉంటారు, వాళ్ళు ఎంటర్ చేస్తుంటారు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ని డబ్బులు రీఫండ్ అడిగారు, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన కాల్ ఫర్ ఏ డాక్యుమెంట్ విచ్ హాస్ గివెన్ అదర్ పార్టీ నోటీస్ టు ప్రొడ్యూస్ 163 కింద మనం నోటీస్ ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయమనొచ్చు. అండ్ సచ్ డాక్యుమెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఇన్స్పెక్టెడ్ బై ద పార్టీ కాలింగ్ ఫర్ ఇట్స్ ప్రొడక్షన్, then we are bound to give it as evidence if the party producing it requires him to do so. మనం అప్పుడు దాన్ని ఎవిడెన్స్ కింద పెట్టుకోవచ్చు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, సిపిసిలో ఇంటరగేటరీస్ అని ఉంటుంది. మనం క్రాస్ ఎగ్జామిన్ చేయాలనే చూస్తున్నాము, యాక్చువల్గా లీగల్ ప్రాక్టీస్లో ఎక్కువ మంది అడ్వకేట్స్ వాడలేదు. ఒక ఫెసిలిటీ ఉంది సిపిసిలో, ఇంటరగేటరీస్ అని. మీరు క్వశ్చన్స్ రూపంలోనే ముందే అడిగేయచ్చు ఇంటరగేటరీస్. ఆ ఇంటరగేటరీస్ అంటే ఏమైతే మనం అడగదలుచుకున్నామో, ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ కేసే ఉంది, ఇంటర్గేటరీస్లోనే అడగొచ్చు, మీరు ఎక్కడైనా పని చేస్తున్నారా, మీ జీతం ఎంత, వేరే ఆస్తులు ఏమున్నాయి, అవన్నీ ఇవ్వమని చెప్పి అట్లా కూడా మనం ఇంటర్గేటరీ లిస్ట్ అడగొచ్చు. మీ మీద వేరే డిపెండెంట్స్ ఏమన్నా ఉన్నారా, అలాంటివన్నీ అడగదలుచుకుంటే ఇలాంటి వాళ్ళు కౌంటర్ ఇచ్చాక అడగొచ్చు, వాళ్ళు దాంట్లో సరిగా రివీల్ చేయనప్పుడు. 164 యూజింగ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ప్రొడక్షన్ ఆఫ్ విచ్ వాజ్ రిఫ్యూజ్డ్ ఆన్ నోటీస్. When a party refuses to produce a document which he has had notice to produce, he cannot afterwards use the documents as evidence without the consent of the other party or the order of the court. మనం కొన్ని డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయి, సేల్ డీడ్లు, అగ్రిమెంట్లు ప్రొడ్యూస్ చేయండి అన్నాము 163 కింద, వాళ్ళు ప్రొడ్యూస్ చేయలే. తర్వాత వాటిలో వాళ్ళకి ఏదో పనికొచ్చే పాయింట్ ఉంది, ఇప్పుడు పట్టుకొచ్చారు మధ్యలో, అప్పుడు కోర్టు కన్నా ఆపోజిట్ పార్టీ ఇంతకుముందు తెమ్మంటే మీరు తేలేదు, ఇప్పుడు అది ప్రొడ్యూస్ చేయడానికి లేదని చెప్పొచ్చు. కోర్టు కూడా అబ్జెక్ట్ చేయొచ్చు, వాళ్ళు కోర్టు పర్మిషను లేనిదే ప్రొడ్యూస్ చేయడానికి లేదు. అది 164.
165 జడ్జెస్ పవర్ టు పుట్ క్వశ్చన్స్ ఆర్ ఆర్డర్ ప్రొడక్షన్. యాక్చువల్గా మన ప్రజెంట్ జ్యుడిషియల్ సిస్టంలో అడ్వర్సరియల్ సిస్టమ్, ఇంక్విజిటోరియల్ సిస్టమ్ అని రెండు రకాలు ఉన్నాయి. సో మన సిస్టమ్ అడ్వర్సరియల్ సిస్టమ్. దీంట్లో రెండు పార్టీల అడ్వకేట్లు అడుగుతుంటారు. జడ్జి గారు జనరల్గా ఒక రెఫరీలా కూర్చొని చెప్తుంటారు ఎటుపక్క పాయింట్ పడుతుందో. జనరల్గా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు చెప్పడం అంటే. అందువల్ల ఆయన ఎక్కువ క్వశ్చన్స్ అడగరు జడ్జి గారు, అదర్ పార్టీ అడ్వకేట్లు అడుగుతుంటారు. ద జడ్జి మే ఇన్ ఆర్డర్ టు డిస్కవర్ ఆర్ టు అబ్టైన్ ప్రాపర్ ప్రూఫ్ ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. అదే కదా ఇంక్వైరీ అంటున్నారు కదా. జడ్జి కెన్ ఇంక్వైర్, ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఈ ప్లీజెస్. కానీ సినిమాలలో జడ్జి సైలెంట్గా బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చోవాల్సిన పని లేదు. ఆయన కూడా ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. మనం చూస్తుంటాం హైకోర్టులో, ప్రాక్టికల్ కోర్ట్స్లో జడ్జిలు కూడా ఎన్నో క్వశ్చన్స్ రెండు పార్టీలను అడుగుతుంటారు. ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఈ ప్లీజెస్ ఇన్ ఎనీ ఫామ్ అట్ ఎనీ టైం. ఆ క్వశ్చన్ని ఎప్పుడైనా అడగొచ్చు. జడ్జి గారు మీరు ఇప్పుడు అడగడానికి లేదండి, ఫస్ట్లోనే అడగాలి ఈ క్వశ్చన్ అని చెప్పలేదు. ఆ క్వశ్చన్ ఇట్లా అడగవచ్చు అండి, ఇట్లా అడగకూడదు అని మన జడ్జికి చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏ ఫామ్లోనే అడుగుతారు. ఆఫ్ ఎనీ విట్నెస్, ఏ విట్నెస్ నైనా అడగవచ్చు. మా విట్నెస్ని అడిగారండి, వాళ్ళ విట్నెస్ని అడగలేదు అని మనం అడగడానికి లేదు. ఆర్ ఆఫ్ అని డౌట్ వచ్చినప్పుడు అడుగుతారు, అప్పుడు స్పార్క్ వచ్చినప్పుడు. బికాజ్ ఈజ్ ఆల్సో హ్యూమన్. ఆర్ ఆఫ్ ద పార్టీస్ అబౌట్ ఎనీ ఫ్యాక్ట్ రెలవెంట్ ఆర్ ఇర్రెలవెంట్. ఒక్కోసారి ఈ క్రాస్ వాళ్ళు, చీఫ్ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ మర్చిపోయినప్పుడు జడ్జి గారు అడగవచ్చు, ఇఫ్ హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ రెలవెంట్ ఆర్ ఇర్రెలవెంట్. అండ్ మే ఆర్డర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ థింగ్. అప్పుడు దానికి రిలేటెడ్గా పలానా డాక్యుమెంట్స్ కానీ థింగ్స్ కానీ అవి కూడా ప్రొడ్యూస్ చేయమని ఇంకా ఫర్దర్గా ఆర్డర్ ఇవ్వచ్చు. అండ్ నెయిదర్ ద పార్టీస్ నార్ ద ఏజెంట్ షాల్ బి ఎంటైటిల్ టు మేక్ ఎనీ అబ్జెక్షన్ టు ఎనీ సచ్ క్వశ్చన్ ఆర్ ఆర్డర్. ఇక్కడ చూడండి, నెయిదర్ ద పార్టీస్ ఆర్ ఏజెంట్స్ షాల్ బి ఎంటైటిల్ టు మేక్ ఎనీ అబ్జెక్షన్ టు సచ్ ఆర్డర్, సచ్ క్వశ్చన్ ఆర్ ఆర్డర్. ఆమె ఈ పార్టీలు ఇద్దరు అబ్జెక్ట్ చేయడానికి లేదు ఎవరైనా సరే. నార్ వితౌట్ ద లీవ్ ఆఫ్ ద కోర్ట్. వితౌట్ ద లీవ్ అన్న దగ్గర పర్మిషన్ అని పెట్టుకోండి. నా వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ టు క్రాస్ ఎగ్జామిన్ ఎనీ విట్నెస్ అపాన్ ఎనీ ఆన్సర్ గివెన్ ఇన్ రిప్లై టు ఎనీ సచ్ క్వశ్చన్. జడ్జి గారు ఏదో అడిగారు, అతను ఏదో చెప్పాడు, మనం ఇప్పుడు నేను క్రాస్ చేస్తానండి, జడ్జి గారు మీరు అడిగిన క్వశ్చన్ కనడానికి లేదు. జడ్జి పర్మిషన్ తీసుకొని క్రాస్ చేస్తే చేయొచ్చు అది. ఓకే. ప్రొవైడెడ్ దట్ ద జడ్జిమెంట్ మస్ట్ బి బేస్డ్ అపాన్ ఫ్యాక్ట్స్ డిక్లేర్డ్ బై దిస్ యాక్ట్. జడ్జి ఆయన ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి లేదు. జడ్జెస్కి డిస్క్రిషనరీ పవర్ ఎక్కడుంది? ఇంటరిమ్ ఆర్డర్స్ అలాంటి వాటిల్లో ఇచ్చేటప్పుడు ఒక డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. బెయిల్స్ అలాంటివి ఇచ్చేటప్పుడు కొంత డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది జడ్జెస్కి. అట్లాగే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు డిస్క్రిషనరీ పవర్ ఉండదు, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ ద జడ్జిమెంట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ డిక్లేర్డ్ బై దిస్ యాక్ట్ టు బి రెలవెంట్ ఫ్యాక్ట్స్ అండ్ డ్యూలీ ప్రూవ్డ్ అండ్ దే ఆర్ ప్రూవ్డ్. సో ప్రూవ్డ్ అంటే ఆ చెప్పిన విట్నెస్ని బట్టి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బట్టి కోర్టు సాక్ష్యాలే చూస్తుంది అంటాం కదా. సో సాక్ష్యాలు చూసి పరిశీలించి జడ్జిమెంట్ ఇవ్వాలి, కానీ ఆయన డిస్క్రిషన్గా ఇవ్వడానికి లేదు. బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, జడ్జి డిస్క్రిషన్. అట్లాగే కొన్ని పనిష్మెంట్స్లో కూడా ఎక్కువ తక్కువ ఇవ్వచ్చు. ఒక ఒక పనిష్మెంట్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, జడ్జి కొంచెం తక్కువ ఇవ్వచ్చు పనిష్మెంట్. డెత్ ఆర్ లైఫ్ ఉంటుంది, ఆయన లైఫ్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఆ డిస్క్రిషన్ పవర్ ఉంది. 1 minute. సో జడ్జికి డిస్క్రిషనరీ పవర్ ఉంది, అది క్వశ్చన్ చేయడానికి లేదు. ఆయన కాకపోతే రీజన్స్ రికార్డ్ చేయాలి. వాడి డెత్ సెంటెన్స్ ఉంది, లైఫ్ ఎందుకు పెట్టారో అక్కడ రీజన్ రికార్డ్ చేసుకోవాలి. ఓకే, ఆ రీజన్స్ రికార్డ్ చేసుకోవాలి అలా. తర్వాత 166 పవర్ ఆఫ్ జ్యూరీ ఆర్ అసెసర్స్ టు పుట్ క్వశ్చన్స్. జ్యూరీ ఇప్పుడు లేదు. జ్యూరీ అంటే చూడండి మీరేంటో, పాత రోజుల్లో జ్యూరీ ఉండేది. మీకు ఫారిన్ మూవీస్ చూస్తే జ్యూరీ అని ఉంటారు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ విల్ గివ్ దర్ ఒపీనియన్, అది జరిగిందా లేదా ఫ్యాక్ట్స్ మీద. ఇన్ కేసెస్ ట్రైడ్ బై జ్యూరీ ఆర్ విత్ అసెసర్స్, ద జ్యూరీ ఆర్ అసెసర్స్ మే పుట్ ఎనీ క్వశ్చన్స్ టు ద విట్నెస్. జ్యూరీ కూడా క్వశ్చన్స్ అడగచ్చు త్రూ ఆర్ బై ది లీవ్ ఆఫ్ ద కోర్ట్. జడ్జిని అడిగి జడ్జికి స్లిప్పులు పంపించి జడ్జితో అడిగిపోయచ్చు. ఇలాంటి జడ్జి పర్మిషన్ ఇస్తే అప్పుడు వీళ్ళే అడగవచ్చు. విచ్ ద జడ్జి హిమ్సెల్ఫ్ మైట్ పుట్.
అండ్ విచ్ హీ కన్సిడర్స్ ప్రాపర్. అప్పుడు జడ్జి అడుగుతారు ప్రాపర్, ఇఫ్ దే ఆర్ ప్రాపర్. అది ఓకే. లాస్ట్ థింగ్ 11 ఆఫ్ ఇంప్రాపర్ అడ్మిషన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. 167 నో న్యూ ట్రయల్ ఫర్ ఇంప్రాపర్ అడ్మిషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. మళ్ళా కొత్త ట్రయల్ చేయడానికి లేదు. ఇంప్రాపర్ అడ్మిషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ షల్ నాట్ బి గ్రౌండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఎ న్యూ ట్రయల్ ఆర్ రివర్సల్ ఆఫ్ ఎనీ డెసిషన్ ఇన్ ఎనీ కేస్ ఇఫ్ ఇట్ షall appear to the court before which such objection is raised that independently of the evidence objected to and admitted and there was sufficient evidence to justify the decision or that the rejected evidence had been received, it ought not to have varied the decision. ఇది రెసిడ్యూడికటాకి లింక్డ్ అనమాట. మనం ఏదో కేసు పెట్టాము, ఎవిడెన్స్ పెట్టాము, కేసు కొట్టేసరి డిస్మిస్ అయిపోయింది. మళ్ళీ మనం కొత్త ఇది తెచ్చుకొచ్చి ఇలాంటి అప్పుడు అది అడగలేదు ఇది అడగలేదని మళ్ళా కొత్త ట్రయల్ చేయడానికి లేదు. అది 167లో చెప్పారు. ఇంప్రాపర్ అడ్మిషన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ రిజెక్షన్ ఇంప్రాపర్ అయినా అప్పుడే చూసుకోవాలి, అప్పీల్స్లో చూసుకోవాలి. వాళ్ళు అప్పీల్ ఉంటే అంతే. మళ్ళీ కొంత రెడ్ వచ్చి మొదలెట్టండి, మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ ఫ్రెష్ ప్లెయింట్స్ అవన్నీ వేయడానికి లేదు. అది ఇఫ్ ఇట్ ఈస్ డిస్మిస్డ్, రిజెక్ట్ అయిపోయిన ఎవిడెన్స్లు ఉంటాయి. ఓకే. ఓకే అండి, ఇంతవరకు అయిపోయింది ఎవిడెన్స్ యాక్ట్ వాళ్ళతో. రేపు మనం వీలైతే ఎంసీక్యూలు చూద్దాం. ఫస్ట్ ఒక ప్రీవియస్ పేపర్ తీసుకొని మీరు కూడా ప్రీవియస్ పేపర్ తీసుకొని ఎంసీక్యూలు స్టడీ చేయండి. ట్రై టు ఆన్సర్. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంటే తప్పు చెప్పినా కానీ మీ మైండ్లో ఉంటుంది అది తప్పుగా చెప్పాను కదా, అది అయి ఉండదు అని. సో ఏబిసిడీల్లో అది లేదు అని. మనము రెండు ఉంటాయి. మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే ఆన్సర్స్ కూడా ఎగ్జామ్లో కూడా అలానే ఉంటుంది. ప్యాసివ్గా ఏదో టైం పాస్గా వింటుంటే వేరే వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు అంత ఎఫెక్టివ్గా మీకు ఇంటర్ కనెక్ట్ కాదు. రేపు ఎంసీక్యూలు చూద్దాం మనం ఒక పేపర్ తీసుకొని. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎవిడెన్స్లో. ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆపేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎంసీక్యూలు రేపు చూద్దాం మనం. ఇది యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు పాతవి కావాలన్నా ఇవి కావాలన్నా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోలు అవి నేను ఒక క్లస్టర్ లాగా గ్రూప్ ఆఫ్ వీడియోస్ అన్ని మనము ప్లేలిస్ట్ అంటాం కదా, ప్లేలిస్ట్ లాగా కూడా పెడుతున్నాను. సో ప్లేలిస్ట్లో మీకు కంటిన్యూగా వస్తాయి. సింగిల్ వీడియో క్లిక్ చేయాల్సిన పని లేదు, ఎంటైర్ ప్లేలిస్ట్ కూడా ప్లే చేసుకోవచ్చు. డౌన్లోడ్ కూడా చేసుకునే ఫీచర్స్ ఉన్నాయి యూట్యూబ్లో, మీరు చూడొచ్చు. మీరు ఎవరైనా చూడకుంటే ఇప్పుడు నేను షేర్ చేస్తాను ఒకసారి నా స్క్రీను. చూడండి, ఇప్పటిదాకా యూట్యూబ్లో రాని వాళ్ళకి. ఓకే. స్క్రీన్ 2, ఇది స్క్రీన్ 2. ఓకే, దీంట్లో యూట్యూబ్ వచ్చారు కదా, జస్ట్ మీరు సెర్చ్లోకి వెళ్ళి లీగల్ బాబు అని కొట్టండి. ఓకే, ఒకవేళ మీకు తెలియకపోయినా కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా కొడితే ఇలా వస్తుంది కదా, ఇట్లా నా ఫోటో ఉంటుంది లీగల్ బాబు అని. అప్పుడు ఆ లింక్ కొట్టుకోవాలి. నాదే కాదు, ఎవరిది చూడాలన్నా కానీ. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ కొట్టాక ఇక్కడ ఇలా ఉంది కదా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ వీడియోస్ కొడితే మీకు వీడియోస్ అన్ని ఇలా లిస్ట్ వస్తుంది. మీకు ఏ వీడియో కావాలన్నా చూసుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అన్ని వీడియోలు కనపడ్డప్పుడు. దాని బదులు మీరు ప్లేలిస్ట్స్ అని కొడితే ప్లేలిస్ట్లు వస్తాయి. ఎవిడెన్స్ యాక్ట్లో ఇప్పటికి 4 పెట్టున్నాము. ఇది వేరే అదర్ మీటింగ్స్ ఇవి. సిఆర్పిసిలో 9 వీడియోస్ ఉన్నాయి, ఐపీసీలో 6 వీడియోస్ ఉన్నాయి. ఇవే వేరే మీటింగ్స్లో ఇవన్నీ. బార్ కౌన్సిల్ ట్రైనింగ్లో వీడియోస్ కొన్ని ఉన్నాయి. తర్వాత ఇక్కడ షార్ట్స్ అని కొడితే షార్ట్స్ కూడా వస్తాయి. వీటిల్లో నా ఓన్ షార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ తీసుకొని వీటిలో యాడ్ చేశాను నేను. ఎగ్జాంపుల్, బార్ అసోసియేషన్స్కి బార్ కౌన్సిల్కి కాన్స్టిట్యూషనల్గా డిఫరెన్స్ ఇచ్చాను దీంట్లో.
మీరు ఎవరన్నా చెప్పారు, మనం డిస్కస్ చేసాము ఇంతకుముందు బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ డిఫరెన్స్ కాన్స్టిట్యూషనల్ గా. కాన్స్టిట్యూషన్ యాంగిల్లో బార్ కౌన్సిల్ ఈజ్ ఎ స్టేట్. ఆర్టికల్ 11 కింద 12 కింద స్టేట్ అవుతుంది. బార్ కౌన్సిల్ ఈజ్ ఎ స్టేట్. ఓకే. ఇప్పుడు మీరు గెస్ చేయండి, బార్ అసోసియేషన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ వస్తుంది? 19లో క్లాస్ 1 కింద అసోసియేషన్స్ ఉన్నాయి కదా. సో బార్ అసోసియేషన్స్ దాని కింద వస్తాయి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ బార్ కౌన్సిల్స్ ఏవైతే స్టేట్ అవుతాయో అవి ఆర్టీఐ యాక్ట్ కింద అప్లికబిలిటీలోకి వస్తాయి. బార్ కౌన్సిల్ని ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ మీకు ఇవ్వాలా. మీరు ఎగ్జామ్స్ అయినాక మన బార్ కౌన్సిల్ని కూడా ఏదో ఒక క్వశ్చన్ అడగండి. వాళ్ళకి అకౌంట్స్ ఎంత డబ్బులు వచ్చాయి, ఎలా ఖర్చు పెట్టారు. ఇంతకుముందు ఎన్రోల్మెంట్కి చాలా వేలు వేలు తీసుకునేవాళ్ళు. యాక్చువల్గా 750 రూపాయలు తీసుకోవాలి కదా. 15,000, 20,000, 30,000, 40,000 కూడా తీసుకున్నారు కొందరి దగ్గర, గ్యాప్ ఉందని చెప్పి. సో అంత డబ్బులు ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారో 5 ఏళ్ళ రికార్డ్ అకౌంట్స్ అడగండి. అడిగితే మీకు వాళ్ళు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి చూస్తారు. మీరు ప్రాపర్గా ఆర్టీఐ అట్లా అడగగలిగితే మీరు బెస్ట్ అడ్వకేట్ అయినట్లు. అడిగి వాళ్ళ దగ్గర తెప్పిస్తే, అంటే వాళ్ళ దగ్గర అంటే బార్ కౌన్సిల్ దగ్గర కాదు, ఎవరి దగ్గర అయినా సరే, ఏ ఆర్టీ అథారిటీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గరైనా వాళ్ళు ట్రై టు అవాయిడ్ చేస్తారు. పర్టికులర్గా ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో వీళ్ళు జెన్యున్గా చేస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు ఎప్పుడైతే డినే చేస్తారో అప్పుడే సగం మనకు అర్థమైపోద్ది, ప్రైమా చేసి వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తుంటారు అందుకే అవాయిడ్ చేస్తుంటారు అని. సో మీరు టెస్ట్ చేయండి, అందరిని అడిగి. బార్ కౌన్సిల్ని కూడా అడగండి, మీరు ఏమి స్పెండ్ చేశారు, ఎలా చేశారు, లాస్ట్ 5 years డాటా ఇవ్వమని. వాళ్ళు జెన్యున్గా చేస్తే వెంటనే ఇచ్చేస్తారు. ఏమన్నా కొంచెం గోల్మాల్ అలాంటివి ఉంటే ఏదో ఒకటి చెప్పి ఎగ్గొడతారు ఇవ్వకుండా. తెలుస్తుంది అదే ప్రైమా ఫేసిగా సంథింగ్ ఉందని మనకు తెలుస్తుంది. అప్పుడు మనం మళ్ళీ అలా వెనకాల పడాలి. అట్టనే బార్ అసోసియేషన్ ఆర్టీఐ కింద రాదు. బార్ అసోసియేషన్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగాలంటే మీరు ఆ అసోసియేషన్లో మెంబర్ అయితే మీ యొక్క బైలాస్ ప్రకారం, ఆ అసోసియేషన్ బైలాస్ ప్రకారం మీరు యాజ్ ఎ మెంబర్గా ఏం ఇన్ఫర్మేషన్కి ఎంటైటిల్మెంట్లో ఉంటారో ఆ ఇన్ఫర్మేషన్ వరకు అడగొచ్చు. ఇప్పుడు మీరు బెజవాడ బార్ కౌన్సిల్ మెంబర్, హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ అయితే నెల్లూరు బార్ అసోసియేషన్ వాళ్ళని, అదే బెజవాడ బార్ అసోసియేషన్లో ఇలాంటి హైకోర్టు అసోసియేషన్లో ఉండి మనం నెల్లూరు బార్ అసోసియేషన్ వాళ్ళని డాటా ఇమ్మని అడగలేం. ఎందుకంటే వాళ్ళు సమాచార హక్కు పరిధిలోకి రారు. సమాచార హక్కు పరిధి కింద ఏ సిటిజన్కైనా ఇవ్వాలి. మీరు తెలంగాణ బార్ కౌన్సిల్ని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అడగొచ్చు, ఢిల్లీ బార్ కౌన్సిల్ని కూడా అడగొచ్చు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని కూడా అడగొచ్చు. మీరు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అది ఎందుకు అడుగుతారని వాళ్ళు ఎవరు రిజెక్ట్ చేయడానికి లేదు, ఎవరైనా అడగొచ్చు. అది యాక్ట్లో ఉంది, ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా కెన్ ఆస్క్. అది ఒకవేళ మీ క్లయింట్స్ ఎన్ఆర్ఐస్ క్లయింట్స్ అయితే వాళ్ళు అడగడానికి లేదు, వాళ్ళ తరపున మీరు అడగొచ్చు. అలాగా ఎన్ఆర్ఐ క్లయింట్స్ అంటే ఇఫ్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ అదర్ కంట్రీ, వాళ్ళు జస్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు. అలాగా. సో షార్ట్స్ చూడండి, మీకు తర్వాత ఎగ్జామ్స్ అయ్యాక మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే. దీంట్లో ఒక పాయింట్ నేను చెప్పింది ఏంటంటే, జేసీజే ఎగ్జామ్స్ చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్స్ కంపేర్ టు ఒక టీచర్ జాబ్ కంటే కూడా, ఒక కానిస్టేబుల్ జాబ్ కంటే కూడా. అది నా షార్ట్స్లో కూడా చెప్పాను. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ జాబ్కి లక్షల మంది వస్తారు, ఒక టీచర్ జాబ్కి కూడా కొన్ని లక్షల మంది వస్తారు. కానీ ఒక జడ్జి పోస్ట్కి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే లా చదివిన వాళ్ళే రావాలి, అందులో కూడా ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళే రావాలి. అందువల్ల ఏంటంటే కంపేర్ టు అదర్ జాబ్స్, టు బికమ్ జడ్జి ఈజ్ వెరీ వెరీ ఈజియర్. సో ట్రై చేస్తే అవుతారు మీరు కూడా కష్టపడితే. దట్ ఈస్ నాట్ ఏ టఫ్ జాబ్. తెచ్చుకోవడం టఫ్ కాదు, వేరే జాబులు తెచ్చుకోవడమే టఫ్. ఒక బ్యాంక్ క్లర్క్ జాబ్ తెచ్చుకోవడం టఫ్ ఒక జడ్జి జాబ్ తెచ్చుకోవడం కంటే. ఓకే. అందువల్ల చాలా ఈజీ జాబ్ ట్రయల్ మీరు. సో ట్రై చేస్తే అయిపోతారు జడ్జిలు. ఓకే. సరేనా, ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. స్క్రీన్ షేరింగ్ మళ్ళీ ఈ స్క్రీన్ అక్కడ ఆపేసాను. ఓకే అండి, రికార్డింగ్ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఐఎమ్ క్లోజింగ్.